ఇంత ఘోరంగా నమ్మితే నయవంచన చేస్తారా అని చెప్పి గుండె పగిలి ఎక్కిలిపెట్టి ఏడుస్తున్నావా? ఈ మాట నిన్ను ఆదరించాలి, నీ కన్నీటిని తుడవాలి. సత్యం నిన్ను స్వతంత్రం చేస్తుంది. దిస్ ఈస్ అ లిబరేటింగ్ ట్రూత్. కమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. ఆ గాయం నుంచి బయటకు రా. ఏడ్చింది చాలు, బాధపడింది చాలు, తట్టుకోలేకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది చాలు. రా, దేవుని ఆరాధించు. యేసు ప్రభులాగా ఓ ఇస్కరియోతా చెలికాడా, లెర్న్ టు యాక్సెప్ట్ హిమ్. ఆశ్చర్యకరమైన నేత్రాలతో, విశ్వాస నేత్రాలతో, ఆత్మీయ నేత్రాలతో నువ్వు వెళ్తున్న బాధని గాని చూస్తే, నువ్వు వెళ్తున్న ఫెయిల్యూర్ గాని చూస్తే, నువ్వు వెళ్తున్న ఉపద్రవాన్ని గాని చూస్తే, నువ్వు వెళ్తున్న బంధకాల మధ్యలో, కుటుంబాల మధ్యలో వెళ్తున్న ఈ సమస్యను గాని చూస్తే, అది నీ కంటికి ముగ్ధ మనోహరంగా, ఆశ్చర్యంగా, ఆదరణకరంగా, దైవ కార్యముగా, ఒక్క మాటలో చెప్పాలంటే నీ కంటికి అదొక అద్భుతంగా మిగులుతుంది. నీకు ఇచ్చిన పిలుపు వేరు, నీకు ఇచ్చిన ఏర్పాటు వేరు, నీకు ఇచ్చిన ప్రత్యక్షత వేరు, నీకు ఇచ్చిన దర్శనం వేరు, నీకు ఇచ్చిన తలాంతులు వేరు, నిన్ను ఏర్పరచిన ఏర్పాటు వేరు. ఎవరోలాగా ఎన్నుకుంటావు? బి యువర్ సెల్ఫ్. ఇమ్మానుయేల్ దేవుని హృదయ తలుపు నిలిచి తట్టుచున్నాడు. ఒంటరితనంతో బాధపడుచున్నావా? ఇతరులని పోల్చి ఆ గాయపడి బాధపడుచున్నావా? గాయాన్ని మాన్పే దేవుడు, గాయపడిన హస్తంతో స్వస్థపరిచే దేవుడు. ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత. ఆయన పొందిన మానసిక గాయాలే నీ మానసిక గాయములకు స్వస్థత. మానసిక సమస్యలు ఆధ్యాత్మిక కోణములో పరిష్కారము దొరకక చితికిపోతున్న వాళ్ళు వేల మంది. బాహాటంగా బయటకు వచ్చిన వారే వేల మంది ఉంటే, మరి అంతర్మదనంగా బాధపడుతున్న వారు, ఈరోజు నాకు జవాబు దొరికితే బాగుండని ఆశపడుతున్న వారు ఖచ్చితంగా ప్రతి గృహానికి ఒక్కరిద్దరన్నా ఉంటారని మరొకసారి ప్రగాఢంగా నమ్ముతున్నాను. మరి ఇలాంటి ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఎప్పుడు పొందాలి? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఎన్ని రోజులు ఎప్పుడు వస్తుంది పరిష్కారం అని ఆలోచిస్తూ 1-to-1 కౌన్సిలింగ్ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అనిపించింది. అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అనేకుల సమస్యలు ఏవైతే నువ్వు చూస్తున్నావో, ఏదైతే మానసిక ఆధ్యాత్మిక కోణంలో సైకో స్పిరిచువల్ యాంగిల్లో ఏ జవాబు కొరకైతే వ్యక్తులు ఎదురు చూస్తున్నారో, దాన్ని అందరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా వాక్యం ఆధారితంగా పంచుకోమని దేవుడు నాకు ఆ భారం కలిగించాడు. అప్పుడు అనిపించింది, అవును, ఇంకెన్ని రోజులు ఎందరి ప్రాణాలు చూడాలి, ఎందరి ఆత్మహత్యలు చూడాలి, ఎందరి కృంగుదల చూడాలి, ఎందరి బంధకాలు చూడాలి, ఇంకెంతమంది డిప్రెషన్కి వెళ్ళాలి, ఇంకెంతమంది యాంగ్జైటీ ఫోబియాస్ చితికిపోవాలి, ఇంకెంతమంది అనారోగ్య సమస్యలు బాధపడాలి, ఇంకెంతమంది ఆధ్యాత్మికంగా చల్లారిపోవాలి, ఇంకెంతమంది వారి యొక్క జీవితం మీద విరక్తి పొందాలి, వాటన్నిటికీ ఇంకా చర్మగీతం పాడాలని దేవుడు మరొకసారి మాట్లాడుతున్నప్పుడు ఈ బంధకాలన్నిటికీ జవాబు చూడాలి అని దేవుడు భారం ఇస్తూ వచ్చాడు. అయితే ప్రభా, మరి అంశం ఏమి తీసుకుంటే బాగుంది అని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఒక వెరైటీగా దేవుడు నిన్న డైలీ పోర్షన్ చాలా తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఏ అంశం తీసుకోవాలి ఆలోచిస్తూ వస్తున్న సందర్భంలో దేవుడు నా డైలీ పోర్షన్తో మాట్లాడుతూ వచ్చాడు. ఖచ్చితంగా ఈరోజు మనందరితో దేవుడు ఒక బలమైన రీతిలో తను తాను దర్శించాలని, ఈ అంత్య దినాల్లో ఒక కడవరి ఉజ్జీవాన్ని తీసుకొని రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరం కలిసి ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు మనం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను, బాగా వినండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. యేసు ప్రభువారు ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు ఆ ముఖ్యమైన మూలరాయి ఉండగా నెక్స్ట్ అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. 21వ వచనం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. 22 అందరం కలిసి చదువుదాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మానవుని యాత్ర ఈ భూలోకంలో దేవుడు నన్ను ప్రవేశపెట్టింది. ఈరోజు దేని కొరకు అని ప్రశ్న నీకు ఉండొచ్చు. ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ అవరోధాలు, ఏంటి ఈ కెరియర్, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నాకు ఈ సమస్యలు, ఏంటి మానసిక బంధాలతో బాధలేంటి, ఏంటి నాకు పరిష్కారం దొరకట్లేదు, ఎందుకు నేను ఇలా ఫెయిల్ అయిపోయాను, ఎందుకు ఈ నష్టం కూడా వెళ్తున్నాను, ఎందుకు నా ప్రియులు నన్ను దూరం వెళ్ళిపోయారు, ఇలాంటి ఎన్నో రకాల బాధలతో ఆలోచనలతో మగ్గిపోతున్న ప్రియ సహోదరి సోదరుడా, ఎందుకొరకు దేవుడు మన ఈ లోకానికి పరిచయం చేశాడో ఆ ఉద్దేశాన్ని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఒక శిల్పములుగా, రాళ్ళగా ఈ రాళ్లను చెక్కుతూ ఉన్నాడు. ఈ రాళ్లను చెక్కే క్రమంలో దేవుని నివాస స్థలమై ఉండాలని ఆత్మమూలముగా మనల్ని సిద్ధపరచడానికై దేవుడు ప్రతి రాయిని చెక్కుతున్న ప్రక్రియలో ఉన్నాడు. అయితే ఒక రహస్యం ఏంటంటే, దీంట్లో ప్రభు జ్ఞాపకం చేస్తా అంటాడు,
ఒక ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవుని నివాసస్థలం ఏమిటో కట్టబడుతున్నారు. అయితే మన ఇన్స్పిరేషన్ ఎవరట? 20 వచనం చూడండి, 20th verse. ఎఫెసీలకు 2వ అధ్యాయం 20వ వచనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆ తర్వాత అంశంలో నేరుగా వెళ్ళిపోదాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు యేసు ప్రభువు మూలరాయి, మనందరము కూడా రాళ్ళమే. ఇప్పుడు అమర్చబడుచున్నాం, కట్టబడుచున్నాం. కొండల్లో ఉన్న రాయి ఒక మహా అద్భుతమైన భవనాన్ని నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ మధ్య ప్రక్రియలో ఈ రాయిని తొలిపించి ఆ తర్వాత ఈ రాయిని చెక్కుతూ, సుత్తిని వాడుతూ, ఉలి వాడుతూ దాన్ని చెక్కడం ఆరంభిస్తున్న ప్రక్రియలో దేవుడు నిన్ను నన్ను ఒక్కొక్కరిని ఆయన ఆత్మ మూలముగా అమర్చడానికి చెక్కుతున్న వైనం, చెక్కుతున్న యాత్రే మన జీవిత యాత్ర. ఈ యాత్రలో బహుశా బాధకరమైన పరిస్థితుల్లో వెళ్తుంటే, ప్రియ సోదరి సోదరుడా, నీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా. ఈరోజు ఒక సీక్రెట్ని మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఒక అద్భుతమైన కోణాన్ని, అంటే దృక్పథాన్ని, ఒక యాటిట్యూడ్ని మార్చాలని, ఇంకో మాటలో మనసు మారిపోయే ఒక రహస్యాన్ని మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఎందుకు తెలుసా అండి? దేవుని బిడ్డలుగా మన జీవితాలు మార్చబడాలి అంటే మొదటిగా మనం చూసే కోణం మారాలి, మనం చూసే దృక్పథం మారాలి, మన మనస్సు మారాలి. అందుకొరకు రోమీయులకు 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం. ఏమని రాస్తుంది చూడండి, రోమా 12:2. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. ప్రేమిత్రం, ఒకసారి ఆలోచించు. ఈరోజు మనసు మార్చే ఆ కోణాన్ని, రహస్యాలను మానసికవేత్తగా, ఒక దైవజనునిగా, ఒక సహోదరునిగా మీ ముందు పంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఒక వ్యక్తి మారిపోవాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా ఏం మారాలటండి? మనస్సు మారాలి. రిన్యూవింగ్ ఆఫ్ అవర్ మైండ్. ఈ మనస్సు మారితే రూపాంతరం చెందుతాం. మనస్సు మారాలి అంటే మానసిక దృక్పథం మారాలి. ఆ దృక్పథమే మారితే మన జీవితంలో ఎదుర్కొనే ఈ సమస్యలు, నష్టాలు, బంధకాలు, బాధలు, ఇవన్నీ చూసే కోణం మారిపోతే ఇంకా అది బాధగా మిగలదు, సంతోషంగా మారుతుంది. చూద్దామా? ఈరోజు మన శీర్షికగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనాన్ని మనందరము ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఇంగ్లీష్లో చదువుతాను, గమనించండి. Jesus said unto them, did you never read in the scripture, the stone which the builders rejected, the same is become the head of the corner. This is the Lord's doing, and it is marvelous in our eyes. అంటే మనం చూసే కోణంలో ఎంత బాగా రాస్తుంది చూడండి. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే, ఒక నిషేధించబడిన రాయి అది నిషేధించబడిందే. అవును, మనం చూసేది కేవలం మొదటి భాగం మట్టుకు చూస్తే అది నీకు ఆశ్చర్యంగా కనిపించదు. అవును, తృణీకరణ నీకు ఆశ్చర్యంగా కనిపించదు, ఎడబాపు ఆశ్చర్యంగా కనిపించదు, అది నీ కంటికి మనోహరంగా కనిపించదు. మనం వెళ్తున్న అవమానం మనోహరంగా కనిపించదు, మనం వెళ్తున్న నష్టము అది మనకు ఆదరణగా మన కంటికి కనిపించదు. మనం వెళ్తున్న అవమానం అనేది, బాధలు అనేది, ప్రియులను కోల్పోయిన ఆ యొక్క గాయం అనేది వెళ్తున్నప్పుడు ఎవరికి కూడా అది ఆదరణకరంగా, ఆశ్చర్యకరంగా, ముక్త మనోహరంగా, మేలుకరంగా, పాజిటివ్గా కనిపించదు. ఎందుకంటే మనం కేవలం మొదటి భాగం మాత్రమే చూస్తున్నాం. కానీ బైబిల్లో చూడండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము. అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఏ కంటితో చూస్తున్నావు? నువ్వు కేవలం మొదటి భాగం మాత్రమే చూస్తే, అంటే భౌతిక కోణంలో చూస్తే, ఈ నిషేధించబడిన రాయి తృణీకరించబడడం, అవమానించబడడం, అన్యాయంగా అప్పగించబడడం, లేదా అపాయానికి అప్పగించబడడం, నష్టానికి అప్పగించబడడం, చెక్కబడడానికి అప్పగించబడడం, ఈ గాయాల పాలవుతున్నప్పుడు ఈ మొదటి భాగం చూస్తే నీకు ఎప్పుడు కూడా నీ కంటికి ఆశ్చర్యంగా కనిపించదు, అది కంటికి చూసినప్పుడు విషాదంగానే మిగులుతుంది. కానీ రెండో భాగం చూస్తాం, ఈ నిషేధించబడిన రాయి
ప్రభు కార్యం వల్ల ఎప్పుడైతే ఆ ప్రభు కార్యంకి అప్పగించబడుతుందో అది నిషేధించబడి రాయి మూలకి ఏమవుతుందండి? తలరాయి అవుతుంది. The stone that the builders have rejected, the same is become the head of the cornerstone. This is the Lord's doing. It is marvelous in our eyes. మన కంటికి ముగ్ధ మనోహరంగా ఈ తృణీకరణ చూడగలమా? ఆశ్చర్యకరమైన నేత్రాలతో, విశ్వాస నేత్రాలతో, ఆత్మీయ నేత్రాలతో నువ్వు వెళ్తున్న బాధని కానీ చూస్తే, నువ్వు వెళ్తున్న ఫెయిల్యూర్ కానీ చూస్తే, నువ్వు వెళ్తున్న ఉపద్రవాన్ని కానీ చూస్తే, నువ్వు వెళ్తున్న బంధకాల మధ్యలో, కుటుంబాల మధ్యలో వెళ్తున్న ఈ సమస్యను కానీ చూస్తే, అది నీ కంటికి ముగ్ధ మనోహరంగా, ఆశ్చర్యంగా, ఆదరణకరంగా, దైవ కార్యముగా, ఒక్క మాటలో చెప్పాలంటే నీ కంటికి అదొక అద్భుతంగా మిగులుతుంది. తృణీకరణ నీకు ఆశ్చర్యంగా, ఆనందంగా మిగులుతుందా? నష్టము ఆనందంగా మిగులుతుందా? అవమానము ఆనందంగా మిగులుతుందా? నువ్వు వెళ్తున్న వెన్నుపోటు ఆ యొక్క అనుభవం నీకు ఆనందంగా మిగులుతుందా? నువ్వు వెళ్తున్న నష్టం, నువ్వు వెళ్తున్న ఈ ఉపద్రవం, నువ్వు వెళ్తున్న సమస్యల వలయం, నువ్వు వెళ్తున్న ఈ మానసిక అవరోధం, నువ్వు వెళ్తున్న అనారోగ్య సమస్య, ఇది నీకు ఆశ్చర్యంగా, ఆనందంగా ఎలా మిగులుతుంది? హౌ? అద్భుతమైన సత్యాన్ని 5 ప్రాంతాలు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మానసికంగా ఎమోషనల్ పెయిన్ నీకుంది అంటే అది ఎంత తీవ్రంగా పరిగణించాలంటే అది మనసుకు అలాగే ఆత్మకు గాయము జరిగిందంటే ఆ గాయాన్ని నువ్వు ఎంత తక్షణంగా, ఎంత త్వరగా అడ్రస్ చేస్తే వాక్యపు కోణంలో నీకు అంత మంచిది. That's why how physical pain is to the body as a signal, so also emotional pain is to the spirit. Many times we underestimate this emotional pain. ఎవరైనా మానసికంగా, ఆధ్యాత్మికంగా బాధపడతా ఉంటే అది పర్లేదండి, అది పెద్ద సమస్య కాదని చాలాసార్లు మనం చులకన భావంతో చూస్తుంటాం. భౌతికంగా నొప్పి ఉంటే మాత్రం అయ్యో నొప్పి ఉందా అండి, వెంటనే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తావు, లేదా పరిష్కారం చూడడానికి ప్రయత్నిస్తావు, స్కానింగ్కి వెళ్ళాలంటావు, వెంటనే చెకప్ అంటావు, హోల్ బాడీ చెకప్ అంటావు, వెంటనే డాక్టర్ని సందర్శిస్తావు. మరి మానసిక నొప్పి ఉంటే, ఆధ్యాత్మిక నొప్పి ఉంటే పట్టించుకోవా? వాస్తవం ఆలోచిస్తే శరీరం ఒకరోజు మంటికి మన్నైపోతుంది, కానీ శరీరాన్ని ఆ యొక్క కంట్రోల్లో పెట్టుకునే ఆ యొక్క మనస్సు, అలాగే దీన్ని కంట్రోల్లో పెట్టుకునే ఆత్మ అంత అంత చీపా, విలువలేనిదా? బైబిల్ రాసిన ఒక సర్వలోకం సంపాదించుకొని ప్రాణం పోవడానికి ఏమి ప్రయోజనం అని. ఈరోజు మానసిక సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు తీవ్రమైనవి. అవి నొప్పిగా కలిగిస్తున్నట్లయితే, ఈరోజు నీకు బాధగా మిగిల్చినట్లయితే, ఈరోజు ఒకలాంటి భారతప్త హృదయముతో, ఒక బాధతో, ఒక భారముతో దేవుని మందిరానికి వచ్చుంటే, ప్రియమిత్రమా, ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు సరైన ప్రాంతానికి వచ్చావు. నీ ఖచ్చితంగా జవాబు దేవుడు ఈరోజు వెంటనే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుని జీవితాన్ని సంపూర్ణంగా పరిష్కారాలు దయచేసి ఆ గాయాల నుండి విడుదల కలిగించాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి, రిజెక్ట్ చేసిన రాయి మూలకు తలరాయి. ఇది దేవుని కార్యమని గుర్తిస్తే అది మన కళ్ళకు ఏముంటుంది? ఆశ్చర్యము. ఈ ప్రాక్టికల్ టాక్ టైటిల్ ఏంటంటే లుకింగ్ ఎట్ రిజెక్షన్ ఆర్ పెయిన్ ఆఫ్ రిజెక్షన్, 5 types of pains of rejection from the lens of a marvelous eye. 5 సమస్యలు, 5 పరిష్కారాలను నేడు పరిచయం చేసి, ఈరోజు ఈ 5 సమస్యల్లో ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డవైతే, ఆయన ఆత్మ మూలముగా దేవుడు నిన్ను నిర్మించుకుంటున్న ఆ నిర్మాణములో నువ్వు రాయివైతే, ఈ రాయి ఖచ్చితంగా చెక్కబడే ప్రక్రియ గుండా వెళ్తుంది. అంటే ఖచ్చితంగా ఈ వాక్యం, నువ్వు రక్షించబడిన బిడ్డవైతే ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడతాడు. ఎందుకంటే ఇది నీ జీవితంలో జరిగే సంఘటన, దేవుడే అనుమతిస్తాడు. ఈ సందర్భంలో మనం అనొచ్చు, నేను ఆత్మీయంగా చాలా ఉన్నత స్థాయిలో ఉండేవాడిని అండి, నాకు ఇవంటి, కొంతమంది అంటారు నాకు ఈ ఎమోషనల్ మెసేజ్లు నాకు అక్కర్లేదు, నాకు ఈ సైకలాజికల్ మెసేజ్లు నాకు అక్కర్లేదు, నాకు ఈ స్పిరిచువల్ రివైవల్ మెసేజ్ నాకు అక్కర్లేదు. కొంతమంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయి, నేను ఆత్మీయ దిగ్గజాన్ని, నాకు ఈ చిన్న చిన్న ఈ మెసేజ్లు నాకు అక్కర్లేదండి, నాకు పెద్ద పెద్ద మర్మాలు కావాలంటారు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ఒక పెద్ద దిగ్గజం, స్త్రీ కనిన నరుల్లో అంత గొప్పోడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. తన పేరు బాప్తిసం ఇచ్చి యోహాన్. ఆయన ప్రత్యక్షత ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా అండి? రెవల్యూషన్. ఆత్మదేవుని స్పర్శ యేసు ప్రభుని కన్న తల్లైన మరియా ఎలిజబెత్ ఈ యోహాను కనింది, బాప్తిసం యోహాన్ని. వాళ్ళు కజిన్స్. వాస్తవంగా చూడండి, గర్భంలో ఉన్నప్పుడే శిశువు ఉన్న ఈ యొక్క బాప్తిసం యోహాను గర్భంలోనే
ఆ యొక్క యేసుప్రభు సన్నిధి చూసి ఎగ్జైట్ అయిపోయాడు, ప్రత్యక్షతను పొందాడు. ఆయన కంటే గొప్ప ప్రత్యక్షత ఎవరికి ఉందండి? మనకుందా? ఎన్ని సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఏదో కొద్దిగా తెలుసుకుంటాం దేవుని గురించి. మరి అట్లాంటిది బాల్యంలో పిండముగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుని తాకిడి, స్పర్శ, డిజర్న్మెంట్, రెవల్యూషన్, ఆ అవతల గర్భంలో ఉన్న యేసుప్రభు సన్నిధి గుర్తెరిగిన ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను వాస్తవంగా ఆలోచిస్తే దేవుని కొరకు మండుచున్న అగ్ని, ఎడారిలో ప్రభు కొరకు రోషంగా జీవిస్తున్న వాడు. వాస్తవం చెప్పాలంటే తన తినే ఆహారాలు కానీ నిద్రలు కానీ ప్రభు కొరకు అన్ని త్యాగాలు చేసి రోషానికి, మండుచున్న అగ్నికి నిదువెత్తది నిదర్శనమే బాప్తిసం ఇచ్చే యోహాను. ఇలాంటి వ్యక్తికి కూడా ఈ వాక్యం అవసరమా? ఎస్. ఎందుకు అవసరమో, ఎందుకు ప్రాముఖ్యమైందో, ఈరోజు ఈ వాక్యం ఎంత బలమైంది, ఎంత అవసరమైంది మన జీవితాలకు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్ళని ఆశపడుతున్నా. ఆలోచించండి. అరణ్యంలో ప్రభు కొరకు ప్రత్యక్షతలు రోషంగా జీవిస్తున్న వ్యక్తి పశ్చాత్తాపం గురించి, బాప్తిసం గురించి, యేసు ప్రభు గురించి అంత అద్భుతమైన ప్రకటన, రెవల్యూషన్ ఆయన గమనిస్తూ చివరికి యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చిన యోహాన్ అయితే ఆయన జీవితంలో ఒకరోజు చీకటి గడియలు వచ్చాయి. ప్రేమిత్రమా, చీకటి గడియలు నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైనా రావచ్చు, వస్తాయి. మరి బాప్తిసం ఇచ్చి యోహాను చీకటి గడియలు వచ్చాయి, తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ప్రియమిత్రమా, విశ్వాసం అన్ని బాగున్నప్పుడు అందరికీ బాగానే ఉంటుంది, కానీ విశ్వాసము చల్లారిపోయిన పరిస్థితి వచ్చింది. ఏ దేవుని గురించి అయితే ప్రకటించాడో, ఏ దేవుని గురించి అయితే ఆశలు కలిగి ఉన్నాడో, ఏ దేవుడైతే నిజమైన దేవుడని ప్రకటిస్తూ వచ్చాడో, ఈయన మెస్సయ్య అని ఏ నోరైతే కంటో పాఠంగా దిక్కులు పిక్కటిల్లేటట్లు ప్రకటించాయో, గొంతు చించుకొని అరిచాడో, ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఒకరోజు చీకటి గడియల్లో చెరసాల మధ్యలో మగ్గిపోతున్నాడు. తన శిష్యుల్ని పంపించాడు. చూడండి అనుమానం ఎట్లా వచ్చింది ఈయనకి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కలిసి చదుదాం. 1 నుంచి చదుదాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాల, బాగా వినండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? అరణ్యంలో లేడండి. అగ్నిలాగా మిగిలిపోయావు. అరణ్యంలో నేను ఎదుర్కోవాలంటే మనుషులు భయపడేవారు. ఉరుముతున్న ఆ నీ వాక్పరిచర్య చేస్తున్న ప్రకటన కలిగిన, ప్రత్యక్ష కలిగిన నీ నోట్ల నుండి వచ్చే ప్రశ్నలు ఇవేనా? ఏంటది? నువ్వేనా మెస్సయ్యవి, లేదా మేము ఇంకోళ్ళ గురించి వెయిట్ చేయాలా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. ఈ మాట చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నోబడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. నోబడీ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ డిప్రెషన్. నోబడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ద బిట్టర్ పెయిన్ ఆఫ్ డార్క్నెస్, యు మే స్టూప్ ఇన్ టు బ్యాక్ స్లైడింగ్ ప్రాసెస్. కొన్నిసార్లు చీకటి గడియలు వెళ్తున్నప్పుడు నీకు తెలియకుండానే కృంగుదలకు వెళ్ళిపోతావు, ఆత్మీయ చీకటిలోకి వెళ్ళిపోతావు. ఇలా ఎందరూ ఆత్మీయంగా చల్లారిపోయినారో నాకు తెలీదు. ఈ వాక్యం నీ కొరకే. అవునండి, బాప్తిస్మ యోహాను వాస్తవంగా తలుచుకుంటే అంత ప్రత్యక్షున్న వాడికి అనుమానం ఎందుకు వచ్చింది? కొన్నిసార్లు పరిస్థితులు తారుమారైతే నీకు కూడా వస్తుంది అనుమానం. నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడేనా? నాకున్న విశ్వాసం నిజమైందేనా? అసలు యేసుప్రభు ఉన్నాడా? ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక గొప్ప దైవజనుడు కొన్ని దినాల క్రితం మాట్లాడుతూ అంటాడు, బ్రదర్, నాకెందుకో వాక్యపరిచయం చేయాలనిపించట్లేదు, నాకు ఐఎమ్ వెరీ డిస్కనెక్టెడ్. ఏంటయ్యా నీ బాధ అంటే, అంటాడు, నేను బ్రేక్ కావాలనుకుంటున్నాను. ఎందుకు అంటే నా విశ్వాసం అంతా చల్లారిపోయింది. ఇంతగా ప్రకటిస్తున్నాను, నాకు ఇంతగా నా కళ్ళ ముందు వాక్యం అంతా తెలుసు, కానీ లోపల ఒకలాంటి ఆత్మీయ వెలుతులోకి వెళ్ళిపోయాను. ఐఎమ్ గెటింగ్ సో మెనీ డౌట్స్. ఎన్నో అనుమానాలు వస్తున్నాయి నాకు. ఒక మాట చెప్పమంటారా? మార్టిన్ లూథర్ గారు కూడా వ్యక్తపరిచారు. ఒక సమయంలో అతి భయంకరమైన చీకటి గుండా వెళ్తున్నప్పుడు నాకెన్నో సందేహాలు వస్తూ వచ్చాయి. క్రీస్తు దైవత్వం మీద కూడా నాకు అనుమానాలు వచ్చాయి. బాప్తిస్మ ఇచ్చే యోహాను మండుచున్న వ్యక్తే చల్లారిపోతే, మార్టిన్ లూథర్ గారిని ఒక మహాశక్తే చితికిపోతే, ఈరోజు నువ్వెంత నేనెంత? అందుకొరకే ఇప్పుడు చూసే కోణంగా నీవు మారితే, అందుకొరకే నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసం ఏంది?
నిరీక్షణ నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నవంటకు రుజువై ఉన్నదే. మన ఆత్మీయ నేత్రాలే, ఆత్మీయ జ్ఞానేంద్రియాలే, తొలి జ్ఞానేంద్రియమే విశ్వాసపు నేత్రాలు. అందుకొరకే యేసు ప్రభువు అంటారు, నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఇది మన కన్నులకు, ఆత్మీయ నేత్రాలకు, విశ్వాస నేత్రాలతో చూస్తే ఇది ఆశ్చర్యం, ఇది అమోఘమైన అనుభవం. అవును, ఒక తృణీకరణ, ఒక చీకటి అనుభవం, ఒక బాధకరమైన పరిస్థితి నీకు ఈరోజు ఒక అమోఘమైన అనుభూతిగా మిగిలాలా? అయితే ఆశ్చర్యకరమైన కోణాలను చూడడానికి ఆశ ఉందా? విశ్వాస నేత్రాలతో చూడడానికి ఆశ ఉందా? అలా చూడడానికి ఆశ ఉంటే 5 రకముల గాయాలు, 5 రకముల బాధలు, 5 రకముల మానసిక గాయాలు, అది ఆధ్యాత్మిక మానసిక గాయాలు కావచ్చు, ఆ 5 రకముల గాయాలకు 5 రకముల ఆశీర్వాదాలు ఎలా దేవుడు తీసుకొస్తాడో ఈ తృణీకరణ గుండా మనం చూడాలని ఆశ ఉంటే ఈరోజు ఆ కోణంలో చూడడానికి పరిగెరుకుందాం. ఈ సందర్భంలో ఎందుకొరకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఒక వ్యక్తి గాయపడ్డప్పుడు ఎంత నొప్పి కలుగుతుందో, ఒక ఫిజికల్ యాక్సిడెంట్ జరిగితే ఎంత నొప్పి కలుగుతుందో, నయోమి ఐజెన్హోవర్ అని ఒక మానసిక శాస్త్రవేత్త, వారు రీసెర్చ్ చేశారు 2003 సంవత్సరంలో యుఎస్లో. అయితే వారు చాలామంది బ్రెయిన్ స్కాన్స్ తీసుకొని, ఎంఆర్ఐ స్కాన్స్ తీసుకొని స్టడీ చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ఫిజికల్ యాక్సిడెంట్ గుండా వెళ్ళిన వారికి న్యూరానల్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి, న్యూరానల్ పాత్వే ఎలా మాడిఫై అవుతుందో స్టడీ చేశారు. అదే సందర్భంలో ఒక మానసిక గాయం గుండా వెళ్ళిన వారు, ఒక తృణీకరణ గుండా వెళ్ళిన వారు, ఒక మానసిక నష్టం గుండా ప్రియులను కోల్పోతే, లేదా ఏదన్నా ప్రేమను కోల్పోతే, లేదా ఏదన్నా గాయపరచబడితే, ఒకలాంటి నిషేధించబడిన తృణీకరణ గుండా వెళ్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో, ఆ గాయపరచబడిన వారు, మానసికంగా గాయపరచబడిన వారు వారి యొక్క ఎంఆర్ఐ స్కాన్స్ని స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. అయితే వారికి కలిగిన ఆశ్చర్యం ఏంటంటే, ఈ న్యూరానల్ పాత్వే భౌతికంగా ఎలా గాయపరచబడితే ఎటువంటి మార్పులు వస్తాయో, మానసికమైన గాయానికి కూడా అంతే మార్పులు వచ్చాయట. ఎమోషనల్ పెయిన్ ఈజ్ వెరీ సివియర్. ఇట్ ఇంపాక్ట్స్ యువర్ న్యూరానల్ పాత్వే. ఎమోషనల్ పెయిన్ ఈజ్ సో సివియర్, ఇట్ విల్ హర్ట్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యాన్ని అది పాడు చేస్తుంది. ఈ మానసికమైన తృణీకరణ, కృంగుదల గుండా వెళ్తున్న నష్టం గుండా, గాయము గుండా, ప్రియులను కోల్పోయిన ఆ వేదన గుండా, ఒక వీడుకోలు గుండా, ఎడబాపు గుండా, తృణీకరణ గుండా ఈరోజు నువ్వు వెళ్తున్నట్లయితే ఈ కోణంలో చూస్తే నీ అనుభవం కాస్త ఆశ్చర్యంగా మారుతుంది. 5 సమస్యలు, 5 రకాల గాయాలు, 5 రకాల ఆశీర్వాదాలు. ఈ సందర్భంలో దేవుడు తన ఆత్మ మందిరముగా కడుతున్నప్పుడు ఒక్కొక్క రాయిని దేవుడు తొలుచుకొని తన అనాదికాల సంకల్పమును నెరవేర్చుకోవడానికై, జగత్తు పునాది వేయబడిన క్రీస్తులో ఏర్పరచుకొని దేవుడి లోకంలో నిన్ను పరిచయం చేసి ఆ రాయిగా ఏర్పరచుకుని నిన్ను తొలిపించి ఈ రాయిని చెక్కడం ఆరంభించినాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విశ్వాస ఆనిముత్యపు సంఘటనలో గొప్ప గొప్ప వారి జీవితాలను దేవుడు ఆత్మ మూలముగా తన మందిరమును కట్టడానికై ఒక మహాశిల్పముగా నిన్ను నన్ను చెక్కడం ఆరంభించాడు. ఇలా చెక్కడం ఆరంభిస్తున్నప్పుడు బైబిల్లో మనం చూసినట్లయితే 5 ప్రాంతాల్లో 5 రకాల గాయాల గుండా ఒక్కొక్కసారి చెక్కుతున్నప్పుడు ఎంతో వేదనకరమైన అనుభూతి. అవునా కాదంటారా? ఒక రాయిని తీసుకొని చెక్కుతున్నప్పుడు ఒక రాయికే జీవం ఉంటే అది ఎంత గాయం కలిగిస్తుందండి. ఉలి తీసుకొని కొడుతున్నారు, శిల్పి కొడుతూ ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు, ఆ రాయి బయట చెప్పుకోలేకపోతుంది, ఆ గాయాల గుండా వెళ్తూ ఉంది. ఇప్పుడు ఆ రాయిని చెక్కుతున్నప్పుడు శిల్పికి తెలుసు ఏ ఆకారంలో తీసుకెళ్లాలో, శిల్పికి తెలుసు. ఈ చెక్కుతున్నప్పుడు ఆ తర్వాత వైభవం ఎలా ఉండబోతుందో తెలుసు, ఆ తర్వాత ఎటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతుందో తెలుసు. ఇతరులు కంటి ద్వారా చూస్తున్నప్పుడు ఇది ఒక ఆశ్చర్యంగా మిగులుతుంది, ఒక మార్వెలస్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఆ శిల్పికి తెలుసు. కానీ చెక్కబడుతున్న శిల్పానికి తెలుసా? తెలీదు. కానీ బైబిల్లో దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక మేలు కొరకై, మన ఆశీర్వాదం కొరకై, మన సమకూర్పు కొరకై ఈరోజు దేవుడు ఏ విధంగా చెక్కుతున్నాడో జ్ఞాపకం చేయడానికై ఒక అద్భుతమైన 5 సమస్యలు, అనేక జీవిత అనుభవాలు, బైబిల్లో గొప్ప గొప్ప విశ్వాస వీరుల యొక్క చరిత్రను ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తూ 5 ప్రాంతాల్లో మన జీవితంలో దేవుడు అనుమతించే గాయం, నిషేధించబడినప్పుడు మనం అనుభవిస్తున్న నొప్పి, ఆ నొప్పికి గల ఆశీర్వాదం, పరిష్కారం ఏ విధంగా దేవుని వాక్యం ఇస్తుందో ఈరోజు మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి వెళ్తున్న ఆ యొక్క గాయాల్లో, మానసిక గాయాల్లో అతిపెద్ద గాయం ఏది అంటే ఒక ప్రియులను కోల్పోవడం. నీ ప్రియమైన వారిని కోల్పోతే, వారిని కళ్ళ ముందే మరణిస్తే, నువ్వు ఎంతగా వారిని ఆధారపడ్డావో, ఎంతగా వారి మీద నువ్వు డిపెండ్ అయ్యావో, ఎంతగా వారి నుంచి ప్రేమాభిమానాలు పొందావో, అలాంటి వారిని కళ్ళ ముందే మరణిస్తే ఆ తృణీకరణ, అంతగా ప్రేమించిన వారు నీ నుంచి దూరం అయితే ఆ మానసిక గాయం,
మొదటిగా ద పెయిన్ ఆఫ్ లాస్, ద పెయిన్ ఆఫ్ బెరీమెంట్ ఆర్ ద పెయిన్ ఆఫ్ గ్రీఫ్. ప్రియులను కోల్పోయిన ఆ బాధ, ఆ నొప్పి ఈరోజు బహుశా అనుభవించావో, అనుభవిస్తే మాత్రం ఈ వాక్యం ఖచ్చితంగా దేవునితో మాట్లాడుతుంటాడు. నీ తండ్రిని కోల్పోయావా? నువ్వు ఎంతగానో అభిమానించే నీ ప్రియులు నీకు ఆకస్మికంగా మరణించారా? ఈ కోవిడ్-19కి బలైపోయిన వారు, అయ్యో బతకాలని ఆశపడ్డావు, నీ ప్రియులు దూరం అయిపోయారా? అలాంటి సంఘటనలో ఒక యవనస్తుని జీవితంలో ఎంతగానో రోల్ మోడల్గా భావించాడు ఒక దైవజనుని. ఆయన భవిష్యత్ అంతా, కొన్ని లక్షల మంది భవిష్యత్తు ఈ అమూల్యమైన నాయకుని చేతిలో ఉంది. మనందరికీ బాగా పరిచయం, అతడే మోషే. లక్షల మంది భౌతవ్యం ఈ మోషే మీద ఆధారపడి ఉంది. ఆ మోషే దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఒక యవనస్తుడు, తన పేరు యెహోషువ. అన్ని విడిచిపెట్టాడు, తన చేతి నీళ్లు పోస్తున్నాడు. బాగా అర్థం చేసుకో ప్రియ సోదరి సోదరుడా. ఇలాంటి యెహోషువకి మోషే అంటే ఎంత అభిమానం అంటే, ప్రజలందరూ ఆయన మోషేని విడిచిపెట్టినా సరే ఈ యెహోషువ ఎప్పుడు విడిచిపెట్టలేదండి. మోషే కొండ మీదకి ఎక్కితే యెహోషువ కొండ మీదకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆ కొండ శిఖరానికి, కొండకి దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్యలో ఆ ఒంటరి వాడిగా యెహోషువ మోషే కొరకు ఉండడానికి ఇష్టపడ్డాడు. అలాంటి యెహోషువ జీవితంలో, ఆ యవనస్తుని జీవితంలో ఎంతగానో ఆధారపడ్డాడండి. కేవలం ఆత్మీయంగా తండ్రి మాత్రమే కాదు, భౌతికంగా పోషించే నేత, లేదా ఇంకో మాటలో భౌతికంగా పోషించే తండ్రి, ఆయన అన్నీ చూసుకునేవాడు. భవిష్యత్ అంతా మోషే మీదనే ఆధారపడి ఉన్నాడు. ఆకస్మికంగా ఈ యెహోషువను చెక్కుతున్న దేవుడు యెహోషువ జీవితంలో అతి భయంకరమైన గాయాన్ని అనుమతించాడు. ఏంటా గాయం అంటే, ఆకస్మికంగా మోషే మరణించాడు. ప్రియ సోదరి సోదరుడు ఆలోచించు, చెప్పడానికి చాలా సులభంగా ఉండొచ్చు, కానీ ఒకరి భవిష్యత్తును పోషించే గృహ పెద్ద, ఇంటి నిర్మాణకుడు, ఇంటి యజమాని చచ్చిపోతే ఆ ఇల్లు ఎంత షాక్లోకి వెళ్తుందండి. అలాంటిది కొన్ని లక్షల మందిని పోషించాల్సిన తండ్రి ఆకస్మికంగా మరణిస్తే ఆయన శవం కూడా కనిపించని పరిస్థితి ఎలా ఉండొచ్చండి? అర్థం చేసుకోవడం కొరకు ఇంకా లోతుకెళ్ళి ఊహించడానికి ప్రయత్నిస్తాం. ఈ మోషే ఆకస్మికంగా మరణించడం, అందరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మిగిలిపోతే, దిగ్భ్రాంతిలోనై అనిశ్చితిలోనైనా ఈ దైవజనుడైన యవనస్తుడైన యెహోషువ జీవితంలో ఈ తృణీకరణ లేదా వీడుకోలు లేదా ఎడబాపు, ఈ మానసిక గాయం, పెయిన్ ఆఫ్ లాస్ ఆర్ బెరీమెంట్, ప్రియులను కోల్పోయిన గాయం. చాలాసార్లు మనం వెళ్తున్న నష్టం, ప్రియులను కోల్పోతే ఒక్కసారి భవిష్యత్ అంతా చిమ్మ చీకటిగా కనిపిస్తుందా? అసలు ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నావా? నీ బాధలన్నీ చెప్పుకొని నిన్ను నీ గురించి ఆలోచించే ఏకైక నీ మిత్రుడు, మిత్రురాలు, లేదా ఆత్మీయ స్నేహితుడు, స్నేహితురాలు, తండ్రి లేదా తల్లి, లేదా అమ్మమ్మనో నానమ్మనో, లేదా నీ క్లోజ్ ఫ్రెండో, లేదా నీ భార్యో, నీ భర్తో, నీ కూతురో, నీ కొడుకు ఆకస్మికంగా మరణిస్తే ఆ తృణీకరణ, గాయము ఎంత భయంకరమైందంటారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యెహోషువ గాయం అట్లాంటిదే, కానీ ఆలోచించు, ఆ గాయములో నుండి వచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏం తెలుసండి? God developed Joshua to be a mighty power in the absence of human assistance of Moses. మోషేని తొలగించి యెహోషువను ఒక మహాశక్తిగా, ఒక మహానాయకునిగా, ఓటమిని ఎరుగని ఒక బలాఢ్యుడైన నాయకునిగా, ఒక శక్తిగా లేవనెత్తడానికి దేవుడు యెహోషువ జీవితంలో అనుమతించింది ఏం తెలుసా అండి? నష్టము లేదా గాయము. ఏంటి ఆ గాయం అంటే, ప్రియుడైన మోషేని కోల్పోవడం. మీరు కావాలంటే బైబిల్లో చూడండి, మోషే తన కుటుంబంతో కలిపిన సమయం కంటే యెహోషువతో కలిపిన సమయం ఎక్కువ. కానీ ఆ గాయంలో భవిష్యత్ అంతా చిమ్మ చీకటి అయిపోయి ఉంటే, ఇప్పుడు ఎందుకు దేవుడు ఆ తృణీకరణ అనుమతించి చెక్కుకుంటూ ఒక నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా, ఒక తృణీకరణ గుండా వెళ్ళిన, ఒక గాయం గుండా వెళ్ళిన, ఒక తట్టుకోలేని దిగ్భ్రాంతికి లోనైపోయిన యెహోషువ జీవితాన్ని దేవుడు ఒక మహాశక్తిగా మార్చడానికి మోషేని కదపాల్సి వచ్చింది. Sometimes God allows loss of your dear ones whom you always depended for assistance. God removes them, తీసేస్తాడు. ఎందుకంటే నీలో ఒక మహాశక్తిని లేపాలి. రండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, బుక్ ఆఫ్ జాషువా
చాప్టర్ 1:5 ఎంత అద్భుతమైన సత్యం, రండి చూద్దాం. ఇప్పుడు చూద్దాం, అందరం కలిసి చదువుదాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత, ద బిగ్గెస్ట్ లాస్ ఇస్ ద లాస్ ఆఫ్ మోసెస్. మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. స్టేటిక్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. మృతి పొందెను. ఇట్స్ ద పెయిన్ ఆఫ్ లాస్, పెయిన్ ఆఫ్ బెరీమెంట్. యు ఆర్ గోయింగ్ త్రూ గ్రీఫ్, ఐ అండర్స్టాండ్. ఇంకెన్ని రోజులు ఇక్కడే ఉంటావు? 2వ వచనం. కాబట్టి నీవు లేచి, ఏంటయ్యా ఇక్కడే కూర్చొని ఉన్నావు? ఏంది ఇక్కడే కూర్చొని ఉన్నావు? ముందు కదలకుండా సాగకుండా ఇలాగే ఆగిపోయింది నీ యాత్ర. లే, మరి లేచి ఏం చేయాలి? నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. ఎలా వెళ్ళాలి? 5వ వచనం అంటాడు అద్భుతమైన మాట. ఆ మోషేలో ఉన్న శక్తిని ఇప్పుడు దేవుడు, యెహోషువకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకు కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు నమ్ముకున్న వారు, నువ్వు ఆధారపడిన వారు నువ్వు సడన్గా దేవుడు కొన్నిసార్లు నీ నుంచి దూరం చేస్తాడు. అదేదో నిన్ను అనాథగా మిగిల్చడానికి కాదు, నీలో ఆ శక్తిని దేవుడు లేపాలని, ఆ నేత్రములకు ఆశీర్వాదకరమైన ఆశ్చర్యకరమైన అనుభూతులకు దేవుడిని మార్చాలని ఆశపడుతున్నాడు. ప్రేమిత్రమా, 5వ వచనం అందరం కలిసి చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. అద్భుతమైన మాట. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నేను ఇప్పుడు ఏడుస్తున్నావు కదా, మోషే లేడు, మోషే లేడు, మోషే లేడు, మోషే లేడు, ఎలా బ్రతకాలి, ఎలా వెళ్ళాలి, నా భవిష్యత్ ఏంది, మా ప్రజల భవిష్యత్ ఏందని ఇక్కడే కూర్చొని ఆ భూమి మీద కూర్చొని ఏడుస్తున్నావు. యెహోషువకు మాట చెప్తున్నాను, నేను ఏ విధంగా అయితే మోషేకి తోడై ఉన్నానో, మోషేని తీసినా సరే నేను నిన్ను అలా అనాథగా విడిచిపెట్టను, ఇశ్రాయేల్ ప్రజలను అర్ధాంతరం విడిచిపెట్టేవాడిని కాదు. ఎప్పుడైతే గాయం అనుమతించానో ఈ గాయముల నుండి నిన్ను ఆదరించి ఒక మహాశక్తిగా నిన్ను మార్చి, ఏ మోషేతో అయితే నేను తోడున్నానో అదే రహస్యం మోషేకి నేను తోడై ఉన్నాను. అదే మోషే యొక్క రహస్యం, ఆ రహస్యమే నీకు ఇస్తున్నాను. నేను నీకు తోడై ఉంటాను. ఐ విల్ బికమ్ ఎ పవర్ ఫర్ యూ, మై ప్రెజెన్స్ షల్ బి ఎ పవర్ ఫర్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ యాజ్ అ ఫోర్స్. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు వెళ్తున్న గాయం నీలో ఒక మహాశక్తిని లేపుతుంది. నువ్వు వెళ్తున్న ఆ యొక్క వెలతి ఒక అద్భుతమైన శక్తిని లేపుతుంది. యేసుప్రభువు వారు ఆకస్మికంగా ఒక్కసారి ఎత్తబడుచున్నాడు. ప్రజలందరూ అలాగా దిగులుగా చూస్తూ ఉన్నారు. అయ్యో ఎంత బాధకరమైన పరిస్థితి అండి. రండి చూద్దాం. యేసుప్రభువు వారు ఎత్తబడుతున్న వైనం చూస్తే ఒకసారి అంతగా యేసుప్రభువు మీద ఆధారపడిన ప్రియులు సడన్గా దేవుడు ఎత్తబడుచున్నాడు. ఆ అపోస్తుల కార్యము 1వ అధ్యాయము చూడండి. ఇలాగే కొన్నిసార్లు ఒక నష్టము జరిగితే, నువ్వు ఆధారపడిన వారు నీ నుంచి సడన్గా జరిగిపోతే, ఆకస్మికంగా దేవుడు తీసేస్తే ఆ గాయము తట్టుకోలేక ఏడ్చుకుంటూ కూర్చున్నావా? ముందుకు పోలేక, రాలేక, చేయలేక చల్లారిపోయి ఉన్నావా? రండి, ఎంత అద్భుతమైన మాట రాస్తుంది. ఆ అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకంలోకి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకంలోకి వెళ్ళుట మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఏంటయ్యా గలిలయ ప్రజలారా, అలాగే పైకి చూస్తున్నారా ఆశ్చర్యపోయి? ఇంకా మా బ్రతుకులేంటి, మా భవిష్యత్ ఏంటి, అంతగా ఆధారపడిన ఆ యేసు ప్రభు ఎత్తబడ్డాడు, ఇప్పుడు మా భవిష్యత్ ఏంటని అలా చూస్తున్నారు. ఏంటయ్యా గలిలయ ప్రజలారా? చెప్పాడు కదా దేవుడు, వాగ్దానం ఇచ్చాడు కదా. ఏంటి ఆ వాగ్దానం? 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి నొందెదరు. శక్తి, ఇట్స్ అ పవర్. సమ్ పెయిన్ ఆఫ్ లాస్ ఆర్ bereavement sparks the inner power in you. I repeat these lines once again. If God has allowed a loss of a dear one in your life, mark these words. He wants to unravel a mighty force of power which is buried inside. He wants to bring it out. And right now he wants to do that work in your life. నీ జీవితంలో అది కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక మహాశక్తిని దేవుడు లేపన. అంతవరకు శిష్యులు చిచ్చుకుల పడిపోయి ఉన్నారండి. పునరుద్ధానం తర్వాత యేసుప్రభువు కనిపిస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా? అంతా ఓడిపోయిన పరిస్థితి, వెనుక జారిపోయిన పరిస్థితి. యోహాను సువార్త 21వ అధ్యాయం చూస్తే 7 మంది తిరిగి చేపలు పడడానికి వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడు ఓటమే యేసుప్రభువునంత వరకు. ఒక్కసారి యేసుప్రభువు ఆరోహణం అవుతా ఉంటే ఆ రీప్లేస్మెంట్, ఆ లాస్ అయిన తర్వాత ఒక మహాశక్తి అయిపోయారు. 12 మంది ప్రపంచాన్ని గడగడలాడిచ్చారు. ఈరోజు నష్టం గుండా, గాయం గుండా ఒక ప్రియుని కోల్పోయి, తండ్రినో తల్లినో కోల్పోయి ఏడుస్తూ కూర్చున్నావా? God wants to bring a force of mighty power in you. మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నా. అందుకొరకే ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత బరియల్ ఉంటుంది. ఎందుకంటే అది
భూస్థాపన కార్యక్రమానికి ముందు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, అంతిమ యాత్ర వెళ్తున్నప్పుడు, ఆ అంతిమ యాత్ర అయిపోయిన తర్వాత, ఫ్యూనరల్ అంతా చేసిన తర్వాత భూస్థాపన చేస్తారు. అంటే అర్థం ఏంటి? స్టోరీ అక్కడికి అయిపోయిందని. నువ్వు అక్కడే కూర్చొని ఏడుస్తూ కూర్చున్నావు అంటే తిరిగి పునరుద్ధానం రాదు. పునరుద్ధానం దాటకపోతే ఆరోహణం జరగదు. ఆరోహణమే లేకపోతే అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ద్వారా శిష్యులు వాడబడేవారు కాదు. After a funeral there will be a burial. After a burial there will be resurrection. After resurrection there will be mighty anointing. ఈరోజు అది మర్చిపోయావా? అది ఆ కోణంలో చూస్తే ఈ నష్టము, ఈ గాయము నీ కంటికి ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. Stop spending your time in the graveyard bereaving for someone, a dear one whom you have lost. మోషే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. యేసు ప్రభువు పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు. శిష్యులను దేవుడు ఒక మహాశక్తిగా వాడుకోవాలని, ఆ యొక్క యెహోషువను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. లీడర్షిప్ చేంజెస్ బట్ ద మిషన్ కంటిన్యూస్. నాయకులు అంతర్ధానం అవుతారు, కానీ ఆ పరిచర్య కొనసాగుతూనే ఉంటుంది. ఇది దేవునితో నాతో మాట్లాడుతున్న అద్భుతమైన సత్యం. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఎవరైనా ప్రియులను తీసుకొని ఆ గాయం మిగిల్చుంటే, ఈరోజు ఆ గాయానికి భూస్థాపితం చేసి, సమాధి చేసి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటను ముందుకెళ్ళడానికి దేవుడు నీకు సహాయపడుగాక. It brings the power of God vested in you, and it brings unravels the force which was so far buried, as God replaces, but his mission continues. రెండో గాయాన్ని చూస్తాం. ఒకవేళ దేవుని జీవితంలో ఒక తృణీకరణ అనుమతిస్తే, దేవుడు ఒకరి జీవితంలో ఈ గాయాన్ని అనుమతిస్తే, మొదటిది ద పెయిన్ ఆఫ్ లాస్ ఆర్ బిరీమెంట్ ఆఫ్ యువర్ డియర్ వన్స్. నీ ప్రియులను కోల్పోయిన గాయం మొదటిది. ఈ గాయాన్ని కానీ ఈ కోణంలో చూస్తే అది నీ కంటికి ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఈ గాయంలో నుండి నీ ఒక మహాశక్తిగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం చూస్తాం. ఇప్పుడు మొదటి గాయమేమో ప్రియులను కోల్పోయిన ఆ గాయంలో నుండి ఒక మహాశక్తిగా, ఒక పవర్గా నిన్ను దేవుడు సిద్ధపరుస్తుంటే, రెండోదిగా చూస్తే ఈ గాయం ఏం తెలుసా అండి? పెయిన్ ఆఫ్ బిట్రేయల్, నయవంచన గాయం. నీ ప్రియులు, నీ నమ్ముకున్న స్నేహితులు, లేదా నీ స్నేహితుడో నీ స్నేహితురాలో నీకేమన్నా వెన్నుపోటు పొడిచారా? హ్యావ్ యు గాన్ త్రూ ద పెయిన్ ఆఫ్ బిట్రేయల్? చీటింగ్ చేశారా? వర్ యు బీన్ చీటెడ్? ఆర్ యు గోయింగ్ త్రూ అ పెయిన్ ఆఫ్ బిట్రేయల్? నన్ను వంచారన్న గాయం కూడా వెళ్తున్నావా? అలా చూస్తే అది నీకు గాయంగానే మిగిలిపోతుంది. కానీ ఈరోజు దేవుడు అది నీ కంటికి ఆశ్చర్యకరమైన కోణంలో నీకు ఒక సత్యాన్ని బయలుపరుస్తాడు కొన్ని నిమిషాల్లో. జాగ్రత్తగా విను. బాగా ఆలోచిస్తే మనం ఎట్లాంటి స్నేహితులను కోరుకుంటామంటే, యేసుప్రభు జీవితాన్ని, యేసుప్రభే కదా మూలకు తలరాయి. మరి యేసుప్రభు వారిని చెక్కుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారిని పరమ తండ్రి ఎలా చెక్కడానికి ఇష్టపడ్డాడో చూస్తే, యేసుప్రభు వారి స్నేహితులు, యేసుప్రభు వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు అనుకుందాం. 12 మంది యేసుప్రభు వారి స్నేహితులు అనుకుందాం. 12 మంది యేసుప్రభు స్నేహితుల్లో ప్రియమైన వారు, యేసుప్రభు అల్లారముద్దుగా యేసుప్రభుని ఇష్టపడేవారు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవారు ఉన్నారు. మనకు కూడా అదే ఇష్టం కదండి. ఏంటి ఇష్టం అంటే, మన ప్రియులు యోహాన్ లాంటి వారు ఉండాలని ఆశపడతాం. యోహాన్ ఎవరండి? యేసుప్రభు రమ్మున అనుకునేవాడు. ఎంత బాగుంటుంది కదా వాళ్ళిద్దరి బంధం. అలాగుంటే యేసుప్రభు రమ్మున వచ్చి ఈ యోహాన్ అనుకుంటాడు. యేసుప్రభు గుండె చప్పుడు వింటూ ఉంటాడు. ఈ యోహాన్ అంటే కూడా అలాగే చూసుకుంటాడు దేవుడు యోహాన్ని కూడా. మనం అనుకుంటాం నాకు స్నేహితులు ఇట్లాంటి వాళ్ళు ఉండాలని. మంచిది, ఇట్స్ అ గుడ్ డిజైర్. దేవుడు అలాంటి వాళ్ళని ఇస్తారు కూడా మనకు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎట్లాంటి ఫ్రెండ్స్ తెలుసా అండి? పేతురు లాంటి వాళ్ళు. నిన్ను కాపాడడానికి ఎక్కడికైనా పోతారు. వెరీ ప్రొటెక్టివ్, వెరీ పొజెసివ్. నిన్ను కాపాడుకుంటారు, నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటారు. కొన్నిసార్లు నిన్ను ప్రొటెక్ట్ చేసే కాలక్రమంలో అవతలలో ప్రాణాలు తీయడం కూడా తెగిస్తారు. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ కదా. నిన్ను ప్రేమించేవారు నీ కొరకు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయడం కాదు, వేరేలో ప్రాణాలు తీయడం తెగించే వాళ్ళు ఉండడం నిజంగా గర్వకారణం. పేతురు ఎట్లాంటాడంటే, నేను అప్పగించబడతానంటే, ప్రభువా నీకు అది జరగొద్దు, నేను తట్టుకోలేను. తర్వాత పేతురు అది జరగాల్సిందే అని ప్రభు అంటే, వెంటనే ఆ శిష్యులు ఎవరైతే ఆ ప్రధాన యాజకుని శిష్యులు చేతిలో కత్తి పట్టుకొని ఐతుకు లాంటి వాళ్ళు వచ్చేసరికి
ఐతుకు లాంటి వాళ్ళు కత్తి పెట్టుకుని వస్తే నా ప్రభు మీద కత్తేస్తావా అంటే మన భాషలో నా బెస్ట్ ఫ్రెండ్ మీద కత్తేస్తావా, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి అదే కత్తి తీసుకొని చెవు తెగనరికి అంత రోషం, అంత ప్రొటెక్టివ్ స్పిరిట్, స్నేహితుని కొరకు ప్రాణాలు తీయడానికి తెగించే స్నేహితుడు ఉండడం గర్వకారణం. నిజంగా మన కొరకు నిలబడి యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. మనల్ని ఒక మాట అంటే చీల్చి చెండాడతారు. ఎస్, వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. యోహాన్ లాంటి వారు ఎప్పుడు హృదయాన్ని హత్తుకొని ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండడం మన ధన్యత. పేతురు లాంటి వాళ్ళు ఉండడం ధన్యత. యాకోబు లాంటి వారు ఉండడం ధన్యత. ప్రభు కొరకు ఉర్మెడి కుమారులు ఏమనంటే రోషంగా ముందుకెళ్ళి కయ్యానికి కాలు లేపే కుమారులు మన ముందుండడం ధన్యత. అది మన గర్వకారణం. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ బైబిల్లో చూస్తే దేవుడు తన అద్భుతమైన గమ్యస్థానానికి, అండర్స్టాండ్ దిస్ వర్డ్స్, when God allows a rejection, the second blessing is he brings direction out of the rejection. నీ తృణీకరణలో నుండి దేవుడు నీ గమ్యస్థానం వైపు నడిపిస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే నీ తృణీకరణలో నుండి దేవుడు తన యొక్క గమ్యస్థానము, ఆ డెస్టినీ వైపు తీసుకెళ్తాడు. లెట్ మీ టెల్ యూ దిస్, సమ్టైమ్స్ గాడ్ అలౌస్ రిజెక్షన్ ఇన్ యువర్ లైఫ్ టు బ్రింగ్ యూ ఇంటూ హిస్ పర్ఫెక్ట్ విల్. తన సంపూర్ణమైన దైవ చిత్తానికి దేవుడిని నడిపించడానికి నీకు జీవితంలో వెన్నుపోటుదారులను అనుమతిస్తాడు. మన భాషలో నీ వెనుకలో ఉండి నీ వెన్నుపోటు పొడిచి నేను చీట్ చేసే వాళ్ళని దేవుడు అనుమతిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, చెల్లి, తమ్ముడు, ఎవరైనా చీట్ చేశారా? ఎవరైనా నిన్ను ఈరోజు నీ గుండె గాయం చేశారా? ఈరోజు ఆశీర్వాదకరమైన మాటలు నీ కంటికి ఆశ్చర్యకరమైన కోణంలో ఈ సత్యాన్ని బయలుపరచాలని పరిశుద్ధాత్మ ఆశపడుతున్నాడు. ఆ గాయాన్ని తట్టుకోలేక, అయ్యో ఇలాంటి వారు నా పక్కన ఉన్నారు, నా వెన్నుపోటు పొడిచారు, నమ్ముకున్న వారి నట్టేట్లో ముంచారు, ఇంత ఘోరమా అని చెప్పి ఈరోజు బాధపడుతున్నావా? ఈరోజు నీకు ఒక ఆశీర్వాదకరమైన మాటని జ్ఞాపకం చేస్తున్నా. ఐ వాంట్ టు టెల్ యూ వన్స్ అగైన్ ఎ బ్యూటిఫుల్ ఎంకరేజింగ్ వర్డ్. ఈరోజు అలాంటి వెన్నుపోటుదారుని పక్కనుంటే నువ్వు చాలా ధన్యుడివి. అదేంటి పొరపాటు అన్నాను అనుకుంటున్నారా? కాదండి. యేసు ప్రభు ప్రకారం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26:49. అద్భుతమైన సత్యాన్ని మనం చూసి కొద్ది ముందుకు వెళ్దాం. ఎంత ప్రాముఖ్యమైన దిశ నిర్దేశనం మారుతుందో, నీ గమ్యస్థానానికి వెళ్తావో, నీకు బ్రేక్ త్రూ రాబోతుందో, నీ డెస్టినీకి నువ్వు వెళ్తావో. ఈరోజు నీకు వెన్నుపోటుదారుని పక్కనుంటే నువ్వు ధన్యుడివి. If people are backbiting you, if people are cheating you, if people are talking behind you, you are a blessed one as you go towards your destiny. నీ గమ్యస్థానానికి వెళ్ళడానికి తీసుకెళ్లేవారు ఆ ప్రియులే. ఇప్పుడు ఇస్కరియోతు యూదా వచ్చి అంటాడు, వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఆలోచించండి, ఆయన పెదాలు వచ్చి చల్లటి ముద్దు యేసుప్రభు వారి యొక్క చెక్కిళ్లకు తాకుతూ ఉంటే ఆలోచించు. ఈ చల్లటి ముద్దు ఎక్కలేని గుండె గాయాన్ని మిగులుస్తుందని యేసుప్రభుకు తెలుసు. ఎ వెరీ కోల్డ్ క్యాలస్ కిస్ ఆఫ్ అ బిట్రేయర్. నీ పక్కనే ఉండి నిన్ను నమ్మించి, నీ పక్కనే నుండి నిన్ను చల్లటి ముద్దుతో నిన్ను అప్పగించే ఇస్కరియోతు యూదాలు నీ పక్కనుంటే నువ్వెంత ధన్యుడో తెలుసా? నువ్వెంత ధన్యుడో తెలుసా? అలాంటి వారిని దేవుడు ఏమని అభివర్ణించాడు చూడండి. 50వ వచనం, వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాను. యేసు, చెలికాడా, మై బెస్ట్ ఫ్రెండ్, చెలికాడా నీవు చేయమని వచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని. మనం అంటే అంటాం, యేసు ప్రభు ఏంటంటే ఇట్లాంటివన్నీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడని. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నీ జీవితంలో పేతురు లేకపోయినా పర్లేదు, నీ జీవితంలో యోహాను లేకపోయినా పర్లేదు, నీకు ప్రాణం పెట్టేవారు లేకపోయినా పర్లేదు, కానీ నీ జీవితంలో ఇస్కరియోతు ఉండాలి. వారు లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా కలవరిశిలో ఎక్కకపోతే ఎప్పుడు కూడా నీ జీవిత పరమార్థం నెరవేరదు. నువ్వు ఎప్పుడు కూడా లోకరక్షకుడు కాలేవు. ఇన్ అదర్ వర్డ్స్, బిట్రేయింగ్ ఫ్రెండ్స్ ఆర్ ద మీన్స్ టు టేక్ యూ టువర్డ్స్ యువర్ డెస్టినీ, టువర్డ్స్ యువర్ కాలింగ్, టువర్డ్స్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్, టువర్డ్స్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణమైన దైవ చిత్తానికి నేను తీసుకెళ్ళేది ఎవరు తెలుసా? పేతులు కాదండి, యోహాన్లు కాదు. వాళ్ళంతా మన ప్యాంపరింగ్ కొరకు ఉంటారు, మనల్ని కాపాడుకుంటారు. కానీ మన గమ్యస్థానానికి తీసుకెళ్లేది మాత్రము వెన్నుపోటు పొడిచే స్నేహితులే. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. జీసస్ కెన్ నెవర్ బికమ్ ఏ సేవియర్ ఇఫ్ హీ ఈజ్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ పీటర్ ఆర్ జాన్ ఆర్ జేమ్స్. ఇంకో మాటలు చెప్పమంటారండి, జీసస్ కెన్ అకాంప్లిష్ హిస్ గోల్ వితౌట్ పీటర్. పేతురు లేకుండా దేవుడు తన గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు. యోహాన్ లేకుండా గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు. యాకోబు లేకుండా గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు. కానీ ఇస్కరియోతు యూదా లేకుండా మాత్రం గమ్యస్థానానికి పోవడం అసాధ్యం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇంపార్టెంట్?
మనము డెస్టినీకి వెళ్ళాలి, మన గమ్యస్థానానికి వెళ్ళాలి, దేవుడు మన ఏర్పరిచిన పిలుపు ఏర్పాటునకు వెళ్ళాలి, ఆ ఉన్నత శిఖరాలు ఎక్కాలి, ఈరోజు మన జీవిత పరమార్థం నెరవేరాలి అంటే ఈరోజు మనకి ఎవరు కావాలి? పేతురు లేకపోయినా నేను బ్రతకగలుగుతా, యోహాను లేకపోయినా బ్రతకగలుగుతా, కానీ నువ్వు లేకపోతే ఈ వెన్నుపోటు పొడిచే నువ్వు లేకపోతే, చీట్ చేసిన నువ్వు లేకపోతే, ఈ గుండె గాయం చేసిన నువ్వు లేకపోతే, సిలువకు అప్పగించిన నువ్వు లేకపోతే నా జీవిత పరమార్థం ఎప్పుడు నెరవేరేది? నా గమ్యస్థానానికి ఎప్పుడు చేరేది? ఐ లవ్ యూ ఎ చీటర్ ఎ బిట్రేయర్. యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేయు, యాక్సెప్ట్ చేస్తే నీ గాయము మానిపే దేవుడు ఈరోజు యేసుప్రభు దేవుడు తిరిగి ఆ తృణీకరణలో నుండి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీ గమ్యస్థానం వైపు ప్రభు నడిపిస్తాడు. ఇస్కరియోతు యూదా లేకపోతే నీ జీవిత పరమార్థం అంతా ముక్క చెక్కలై అర్ధాంతరంగా మిగిలిపోతుంది. లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్, మన జీవితాల్లో వెన్నుపోటుదారులు ఉన్నారా? సంతోషపడు. ఈ మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తూ సగర్వంగా చెప్తున్నాను. ఒక దైవజనుని జీవితము అంతవరకు అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు, నేను కళ్ళ ముందు చూశాను. ఆ దైవజనుని జీవితంలో వరుస వెంబడి వెన్నుపోటుదారులు వచ్చారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను ఏం జరుగుతుందని. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెనకలు తిరిగి చూస్తే ఆ వెన్నుపోటుదారుల ద్వారా ఆ దైవజనుని పరిచయం దేవుడు ఏదో స్థాయికి తీసుకెళ్ళిపోయాడు, అందనంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడు. జీవిత పరమార్థానికి కారకులయ్యారు వాళ్ళే. ప్రియ సోదరి సోదరుడా, ఇస్కరియోతు యూదా అంటే వాళ్ళని తొలగించుకునే ప్రయత్నం చేయకు. యాక్సెప్ట్ దెమ్. ఈరోజు నీ కుటుంబంలో నీ భార్య నీకు ఇస్కరియోతు యూదా అయిందా? నీ భర్త నీకు ఇస్కరియోతు యూదా అయ్యాడా? నీ అత్త నీకు ఇస్కరియోతు యూదా అయిందా? నీ మామ నీకు ఇస్కరియోతు యూదా అయ్యాడా? నువ్వు నమ్ముకున్న నీ స్నేహితులు నీకు ఇస్కరియోతు యూదాలు అయ్యారా? నువ్వు ట్రైనింగ్ ఇస్తున్న గాడ్ సర్వెంట్స్ నీకు ఇస్కరియోతు యూదాలు అయ్యారా? నువ్వు ధన్యుడివే. వాళ్ళే నీ జీవిత పరమార్థానికి కారకులు, వాళ్ళే నీ గమ్యస్థానాన్ని తీసుకెళ్తారు, వాళ్ళే నీ జీవితం యొక్క ఉన్నత శిఖరాలకు వాళ్ళే హైవే వేస్తారన్న సత్యాన్ని, రహదారి అవుతారన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక యేసుప్రభు ఒకటే మాట అంటాడు, ఐ లవ్ యూ జూడాస్ ఇస్కరియోత్, యు ఆర్ మోస్ట్ నీడ్ ఇన్ మై లైఫ్. యాక్సెప్ట్ చేయి, గాయం పోతుంది. అర్థం చేసుకో, దాంట్లో ఉన్న ఆశీర్వాదం నీ పిలుపుకు చేరువ చేసేవాళ్ళు వాళ్ళే, నీ గమ్యస్థానానికి నడిపించేవాడు వాళ్ళే, నీ జీవిత పరమార్థం వైపు తీసుకెళ్లేవాడు వాళ్ళే, నీ జీవిత పరమావధికి రహదారిని వేసే వెన్నుపోటుదారులే నీకు నిజమైన స్నేహితులు అంటే తప్పేమీ కాదు. నాకు తెలుసు 100 మంది నా క్లయింట్స్ ఈరోజు బాధపడుతున్నారు. ఏమంటున్నారో తెలుసా అండి? ఆ గాయం నుంచి బయటకు రాలేం బ్రదర్, సార్ మేము రాలేము ఇంకా. రీసెంట్గా ఒక 55 సంవత్సరాల పెద్ద ఆవిడ ఒకటే మాట, డాక్టర్ గారు మేము బయటకు రాలేకపోతున్నాం, ఇంకా నేను ఇలాగే చచ్చిపోతాయి, లెట్ మీ డై లైక్ దిస్. ఆ బాధ గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ బాయిల్ అయిపోతుంది, బీపీ వచ్చేస్తుంది, నేను చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నేను అంటాను, వాళ్ళకి ఆశీర్వాద కారణమై నీ గమ్యస్థానానికి వాళ్ళు తీసుకెళ్తే ఆ సత్యాన్ని అంగీకరిస్తే నీకు ఎందుకు గాయం ఉంటుంది? యాక్సెప్ట్ దెమ్ as a blessing, accept them as a God's highway, a source for your destiny. నీ గమ్యస్థానం తీసుకెళ్ళే వాళ్ళు వాళ్ళే అని తెలుసుకుంటే ఈరోజు నీకు ఆదరణ రాదా? అందుకో బైబిల్లో మాట సెలవిస్తుంది, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యమే దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ దేవుని గాయాన్ని తాకాలని ఆశపడితే, నీ గుండె గాయాన్ని దేవుడు ఆదరించడానికి ఆరంభిస్తే, నీ జీవితంలో వెన్నుపోటుదారులు చేసిన గాయం నుంచి ఇట్టేలేస్తావు. ఈరోజు ప్రభు నీ కొరకు స్థాపించిన గమ్యస్థానము, ఆ హెచ్చింపు వైపు వాళ్ళే రహదారి వేస్తారన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రియ సోదరి సోదరుడా, ఈ సత్యాన్ని దయచేసి మర్చిపోకు. మనందరికి బాగా పరిచయం యెఫ్తా జీవితం. తృణీకరించబడ్డాడు, సొంత సహోదరులు తృణీకరించారు, ప్రజలను తృణీకరించారు, చివరికి తృణీకరణకు మారు పేరైపోయి దేశం విడిచి పారిపోయేటట్లు తరిమి కొట్టారు. ఏమైందండి? ఆ తృణీకరణ లేకపోతే ఆయన మహానాయకుడు అయ్యేవాడా? ఎవరికి నాయకుడు అయ్యాడు తెలుసా అండి? ఆయన నాయకుడు ఎవరికి అయ్యాడు తెలుసా? హీ బికేమ్ ఎ లీడర్ ఫర్ ద రిజెక్ట్స్. తృణీకరించిన వారికి ఆయన నాయకుడు అయ్యాడండి. అంటే తృణీకరించిన వారి బాధలు అర్థం చేసుకున్నాడు. తృణీకరించిన వారు వచ్చి అన్నారు, అయ్యా యెఫ్తా నీ కింద ఉంటాం మేము అంటే. మన బైబిల్ రాస్తుంది, పోకిరి వాళ్ళు, అల్లరి వాళ్ళు అందరూ వచ్చారట యెఫ్తా దగ్గరికి. అంటే యెఫ్తా ఒక మహానాయకుడు, రాత్రికి ఒక నాయకుడు ఎలా అయ్యాడంటే, ఆయన తృణీకరణ గుండా వెన్నుపోటుదారులు ఎవరైతే దగాబాజు చేశారో యెఫ్తా జీవితాన్ని, వారు చేసిన కారణాన్ని బట్టి వారు యెఫ్తా యొక్క గమ్యస్థానం వైపు న్యాయాధిపతిగా ఎదగడానికి, ఒక మహాశక్తిగా ఎదగడానికి, మహా సైన్యం కావడానికి తృణీకరించిన వాళ్ళందరూ వచ్చి ఆయన చేరువన చేరారు. ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నా, యాకోబు కానీ ఒకవేళ లాబాను కానీ యాకోబుకు వెన్నుపోటు పడకపోతే,
యాకోబు శేష జీవితం అంతా కూడా లాబాను దగ్గర బానిసగానే మిగిలిపోయేవాడు. బేతేలు ప్రత్యక్షతలోకి వచ్చేవాడు కాదు, ఇశ్రాయేలుగా మార్చబడేవాడు కాదు. ఈరోజు ఒక దేశం, ఈరోజు ఆశీర్వాదకరమైన దేశం పుట్టేది కాదు. ఈరోజు మనకు విశ్వాస సాక్ష్యం మిగిలేదే కాదు. Betrayers are a blessing for you. Betrayers are a blessing for you. Are you betrayed, my dear brother? ప్రియ సోదరి సోదరా, ఆర్ యు బీయింగ్ చీటెడ్? చీట్ చేశారని తట్టుకోలేకపోతున్నావా? ఇంత ఘోరంగా నమ్మితే నయవంచన చేస్తారా అని చెప్పి గుండె పగిలి ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నావా? ఈ మాట నిన్ను ఆదరించాలి, నీ కన్నీటిని తుడవాలి. సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. దిస్ ఈజ్ అ లిబరేటింగ్ ట్రూత్. కమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. ఆ గాయం నుంచి బయటకు రా. ఏడ్చింది చాలు, బాధపడింది చాలు, తట్టుకోలేకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది చాలు. రా, దేవుణ్ణి ఆరాధించు. యేసు ప్రభులాగా, ఓ ఇస్కరియోతు యూదా చెలికాడా, లెర్న్ టు యాక్సెప్ట్ దెమ్. ఈరోజు మన ప్రాబ్లం వస్తే వెంటనే డైవర్స్ అంటావు, ప్రాబ్లం వస్తే రిజెక్షన్ అంటావు, నీ ముఖం ఎప్పుడు చూడనంటావు. యేసు ప్రభు మాట అనలేదండి. దా చెలికాడా, నువ్వు చేయనిదేయో చేయు. యాక్సెప్ట్ పీపుల్ విత్ దేర్ ఫ్లాస్. మనుషులు వాళ్ళ యొక్క సమస్యలతోనే అంగీకరించడానికి ఇష్టపడు. ఆలోచించు, కారుకి ఒకవేళ బ్యాటరీ పాడైతే కారు మొత్తం తీసి పడేస్తావా? బ్యాటరీ మార్చుకుంటావు కదా. అదే ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? మనిషి ఒక్కసారి అలా చేస్తే ఇంకా వాడి జీవితంలో వాని ముఖం కూడా చూడం. ఇంకా ఆ ముఖం చూడాలంటే భయం. వాని గురించి ఆలోచన వస్తే హడావిడి, గోల, శబ్దాలు, ఇంకా ఒంట్లో సమాధానం కోల్పోయి, ఒంట్లో ఆరోగ్యం కోల్పోయి ఎన్ని రోజులు బాధపడతావు? దిస్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ యూ రైట్ నౌ. గాడ్ వాంట్స్ టు హీల్ యూ. పరిశుద్ధాత్ముడు గాయము పొందిన దేవుడు నీ గాయాన్ని మాన్పాలని ఆశపడుతున్నాడు. వారే లేకపోతే జీవితంలో దేవుడు నీ కొరకు ఏర్పరిచిన పిలుపు, ఏర్పరిచిన గమ్యస్థానం, ఏర్పరిచిన గురి, ఏర్పరిచిన హెచ్చింపు, నీ కాలింగ్ వైపు జీవితంలో ఎప్పటికి వెళ్ళవు. వాళ్ళు ఉన్నారు కాబట్టే నువ్వు వెళ్తున్నావు. వాళ్ళే నీకు ఆశీర్వాదం. నీ ఆస్తి, నీ సమయము, ఇవన్నీ కూడా ఇలాంటి వెన్నుపోటుదారుల మీద నేను ఖర్చు పెట్టింది, చేయకపోతే బాగుండు కదా అని బాధపడుతుంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు ఇన్వెస్ట్ చేసింది ఇస్కరియోతు యూదా మీద అయితే సంతోషపడు. ఎందుకు తెలుసా? వాడు లేకపోతే నువ్వు ఎప్పటికీ కాలింగ్ వెళ్ళవు, నీ గమ్యస్థానం వైపు వెళ్ళవు, నీ జీవిత పరమార్థం వైపు వెళ్ళవు, నీ గేమ్ చేంజింగ్ మూమెంట్ వైపు వెళ్ళవు, నీ ఉన్నతమైన పిలుపునకు ఎప్పుడు కూడా వెళ్ళవు. అంటే నువ్వు పెట్టిన ప్రతి పెట్టుబడి నీ ఉన్నతమైన పిలుపు వైపు నడిపించింది అన్నప్పుడు నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నువ్వు బాధపడవు, సంతోషిస్తావు. ఈరోజు దేవునితో మాట్లాడుతుంటే వ్యక్తిని అంగీకరించు. యాక్సెప్ట్ హిమ్. డివోర్స్కి పరిగెత్తకు. ఈరోజు ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోకో. ఈరోజు కుటుంబాన్ని విడిచి పారిపోకో. లెర్న్ టు యాక్సెప్ట్ దెమ్. జీవితం మారుతుంది, చూసే కోణం మారుతుంది, నీ ఆరోగ్యం మారుతుంది, ఆత్మీయంగా ఆశీర్వాదంలోకి వెళ్తావు. ఇదే దేవుని యొక్క వాక్కు. మూడో సత్యం గమనిస్తాం. మూడో నొప్పి, థర్డ్ పెయిన్, ద పెయిన్ ఆఫ్ లోన్లీనెస్. ఒంటరితనం అనే గాయం, ఒంటరితనం అనే నొప్పి. ఏంటండి గాయం? ఆదికాండం 32వ అధ్యాయం 24 అందరం కలిసి చూద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు జీవితంలో ఒక క్రికెట్ టీం అంతా కుటుంబం పెట్టుకొని ఒక్కడు మిగిలిపోయాడట. ఎంత బాధకరమైన పరిస్థితి కదండి. ఎవరు లేనోడు ఒక్కడు మిగిలినంటే అర్థం ఉంది, కానీ ఇంత పెద్ద టీం పెట్టుకొని ఒక్కడైపోయాడంటే ఇదేంటి విడ్డూరం అంటాం. కానీ దేవుని సత్యం అర్థం చేసుకో. సమ్ టైమ్స్ గాడ్ మేక్స్ యూ లోన్లీ. సమ్ టైమ్స్ గాడ్ లీవ్స్ ఆల్ ద పీపుల్ అరౌండ్ యూ టు డెసర్ట్ యూ సడన్లీ. అండ్ వై? ఎందుకు చేస్తాడు? చూడం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చాలండి. ఒంటరిగా మిగిలిపోతే నువ్వు పెనుగులాడతావు. ఎవరితో పెనుగులాడతావు? నీ జీవితాన్ని మార్చే నీ రక్షకునితో పెనుగులాడతావు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చే దేవునితో పెనుగులాడతావు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ గాయము, ఈ తృణీకరణ ఒక జీవితాన్ని మార్చే అనుభూతిగా, ఆశీర్వాదంగా మిగులుతుంది. దిస్ పెయిన్ ఆఫ్ లోన్లీనెస్ gives you an opportunity to wrestle with a living God who can giving you a life changing encounter. నీ జీవితాన్ని మార్చి అనుభూతిగా మిగిల్చేది ఈ గాయమే, ఈ తృణీకరణే. కాదంటారా? నువ్వు ఒంటరి వాడవుతున్నావా? నీ చుట్టుపక్కల ఉన్నవారు నేను విడిచి వెళ్ళిపోతున్నారా? తృణీకరణ గాయం గుండా బాధపడుచున్నావా? గాడ్ ఈస్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అ లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్. జీవితాలు మార్చి అనుభూతిని దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ టు గివ్ యూ లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్. అంతవరకు నువ్వు యాకోబే, పెనియల్లను ఒంటరి వాడవైతే నువ్వు దేవుణ్ణి ప్రార్థించడం ఆరంభిస్తే ఆ ప్రార్థన, నీ నోట్లోంచి వస్తున్న యొక్క ప్రార్థన నీ జీవితాన్ని యాకోబు నుండి ఇశ్రాయేలుగా మారుస్తుంది. ఈరోజు జీవితాలు మారట్లేదు, సంవత్సరాలు గడుస్తే కూడా. ఈరోజు నువ్వు ఒంటరితనంలో ఉన్నట్లయితే ఇట్స్ అన్ ఇమ్మీడియట్ వార్నింగ్. ద ఇమ్మీడియట్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ ద ప్రేయర్.
నువ్వు ఎందుకు ప్రార్థించాలి అంటే నీ జీవితాన్ని మార్చే ఆ దేవుడు నీకు ఆ గంభీరమైన అవకాశాన్ని నీకు ఇస్తున్నప్పుడు నీ జీవితమే మార్చబడుతుంటే ఇంక ఏం కావాలండి? మనిషి మారడానికి, జీవితం మార్చబడడానికి ఎన్ని కోట్లు తగలబెట్టినా తక్కువే కదా. మరి ఈ గాయాన్ని దేవుడు అనుమతించి నీ జీవితాన్ని మార్చి అనుభూతిగా ఆశీర్వదిస్తే హౌ బ్లెస్సడ్ యు ఆర్. ఆలోచించండి, యాకోబు ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఈరోజు సమస్య ఏంటంటే ఇట్స్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవునికి మనకు మధ్యలో ఉన్న ప్రార్థన అనే ఆయుధం. అంత్య దినాల్లో ఎంత బాధాకరమైన విషయం అంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకంటే లైవ్లో వాక్యం ఇంటికి వస్తుంది. కానీ ఈ దినాల్లో కూలిపోయిన ప్రాకారాలు, కూలిపోయిన బలిపీఠాలు ఏమైనా ఉన్నాయంటే అవి ప్రార్థన బలిపీఠాలే. ఆలోచించండి, కోవిడ్ వచ్చింది, ఏదో అప్పుడప్పటికి కొద్దిగా ప్రార్థన భారం వచ్చింది. తర్వాత మళ్ళీ తిరిగి ఏమైందండి, ప్రార్థన భారం ఎటో గాలికి ఎగిరిపోయింది. నిజంగా బాధ అనిపించింది నాకు కూడా, ఎందుకంటే 24 hours గ్లోబల్ చైన్ ప్రేయర్ స్టార్ట్ చేశాం. ఒకప్పుడు ఎంత రోషంతో ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు మెల్లగా చూస్తూ ఉంటే రెస్పాన్స్లు తగ్గాయి. పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే కొద్దిగా ఆత్మ ప్రేరణ తగ్గింది. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు దేవుడు ఏమన్నాడండి? అందుకే లూకాసు వార్త 18:1 ఈరోజు ప్రార్థన బలిపీఠాలు కూలిపోయినాయా? ప్రియ సోదరి సోదరుడు, దేవుడు నీ చేతిలో పెట్టిన అతి అద్భుతమైన ఆయుధం అనే ప్రార్థన కొరకు దేవుడు అవకాశాలు ఇస్తున్నాడా? ఒంటరితనం అనుమతిస్తున్నాడా? ఈ తృణీకరణ అనుమతిస్తున్నాడా? ఈ పెయిన్ గుండా, పెయిన్ ఆఫ్ లోన్లీనెస్ గుండా వెళ్తున్నావా? జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఒంటరివాడు అయ్యావా? లేదా కొన్నిసార్లు కోవిడ్ వల్ల ఒక్కడివే ఉండాల్సిన పరిస్థితి వచ్చిందా? లేదా నీ ప్రియులు నీ నుండి ట్రాన్స్ఫర్స్ ఇంకేదో అయ్యి దూరం అయిపోయారా? దేవుడు నీకు అవకాశం ఇస్తుంది ప్రార్థన చేయడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి. ఎందుకు నువ్వు ఆయుధాన్ని తృణీకరిస్తున్నావు? ఎందుకు ఈ ఆశీర్వాదాన్ని కాదంటున్నావు? చూడండి, లూకాసు వార్త 18:1. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో మనం చెప్పాను. మనం ప్రార్థన ఎప్పుడు చేయాలండి? విసుగక నిత్యం చేయాలి. అంటే ప్రార్థన ధూపం ఎప్పుడూ విసుగకుండా చేస్తూనే ఉండాలి. మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. యవనస్తులు కలిసి ప్రార్థన చేస్తే చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు సమస్య వచ్చిందని చెప్పి ఆ మనవి పంచుకుంటే కలిసి ఫ్రెండ్స్ కలిసి ప్రార్థన చేశారు. ఆలోచించనండి, ఎంత ఘోరమైన ఒంటరితనం వాళ్ళదంటే మరుసటి రోజు అందరూ శిరఛేదనం చేయబడతారు, చంపబడతారు. అయినా సరే దేశమంతా శత్రువులు అయిపోతే వారు కలిసి ప్రార్థన చేయడం ఆరంభిస్తే బైబిల్ రాస్తుంది, వారి మోకాలు భూమికి తాకాయి. అన్ని దేశాల చక్రవర్తి నెబుకద్నెజరు మోకరించి వీళ్ళకి ప్రణమిల్లి వీరి ముందు సాష్టాంగపడ్డాడు. ప్రేయర్ ఇస్ అ వెపన్ విచ్ కెన్ బ్రింగ్ డౌన్ ఎనీ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ శక్తినైనా నీ కాళ్ళ మీద తీసుకొచ్చేది ప్రార్థన అనే ఆయుధం. ఒంటరితనం అనుమతిస్తుంటే దేవుడు ఒక అద్భుతాన్ని, దేవుడు ఆశీర్వాదాన్ని చేతిలో పెడుతున్నాడు, ప్రార్థన ఆయుధం. బాధకర విషయం ఏంటంటే యవనస్తులు గ్యాదర్ అయితే ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ప్రార్థన యోధులు కరువైపోయారు ఈ దినాల్లో. ప్రార్థన బలిపీఠాలు కూలిపోయే దినాల్లో. విసుగక ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించాలంటే ప్రార్థన ఏదండి? శక్తి చేత బలం చేత కార్యం చేస్తాం, ఓడిపోతాం. ప్రార్థనతో పరిచర్య చేయి, ప్రార్థనతో నువ్వు ప్రయాసపడు, ప్రార్థన చేస్తూ నువ్వు కార్యం చేయి. దేవుడు అద్భుతాలు చేయకపోతే దేవుని వాక్యమే కాదు. వేర్ ఇస్ ప్రేయర్ టునైట్? వేర్ ఇస్ ప్రేయర్ దీస్ డేస్? ప్రేయర్ హ్యాస్ బిన్ కాంప్రమైజ్ అబ్సల్యూట్లీ. యూ డోంట్ నీడ్ ద ప్రేయర్. ఏమనంటే ప్రార్థన అవసరం ఏందండి అంటే, ప్రార్థన అంటే టైం చూస్తావు, ప్రార్థన అంటే టైం చూస్తావు, అంతవరకు సొల్లు కబుర్లు మాట్లాడమంటే మాట్లాడతావు. ప్రార్థన అంటే బ్రదర్ జల్దీ చేస్తే త్వరగా చేసేయండి, మనం వెళ్ళిపోవాలి. నీకు ప్రార్థన అంత చులకనైపోయిందా? దేవునితో సందర్శించి దేవుని జీవితాన్ని మార్చే ఈ అద్భుతమైన అనుభూతి ఈరోజు అంత చులకనైపోయిందా? దేవుడు ఆఖరిగా గెత్సేమనే తోటలోకి వెళ్తూ ప్రాణాలు పోతున్న పరిస్థితి, చెమట రక్త బిందుగా వస్తుంటే యేసుప్రభువు అడిగిన ప్రార్థన మనం ఏంటండి? అయ్యా దయచేసి నాకు ప్రార్థించండి, ప్లీజ్ ప్రే ఫర్ మీ. యేసుప్రభువు చేయలేదా? పేతురు ఎక్కడ అపవాది చేతిలో జల్లడించినప్పుడు ఆ పడిపోతాడని చెప్పి పేతురు నీకు నేను ప్రార్థించానన్నాడే. ఏరి నీ కొరకు ప్రార్థించేవాళ్ళు. ఈరోజు యవనస్తులు ఆత్మీయ జీవితాలు పాడవుతున్నాయంటే ప్రార్థన చేసే యవనస్తులు లేరు. ఇక్కడ ప్రార్థన చేసే భారం లేదు. విషాదం ఏంటంటే అందరూ ప్రేయర్కి వస్తారు, మంచిదండి, నేను అప్రిషియేట్ చేస్తున్నా. ప్రేయర్ టవర్కి అన్ని అద్భుతమైన ప్రార్థన మనల్ని పంపిస్తున్నారు, చాలా మంచిది. నేను అంటాను, ప్రార్థన మనల్ని పంపిస్తావు, మరి నువ్వు చేయవా ప్రార్థన? దేవుడు ఆయుధం నీ చేతిలో పెట్టాడు కదా. అందరూ విసుగక ఎప్పుడు ప్రార్థించమంటే ప్రేయర్ టవర్ చేస్తాం, తప్పులేదు. ప్రేయర్ టీం, ప్రేయర్ వారియర్స్ మేమందరం ప్రార్థన చేస్తాం. కానీ నీ ప్రార్థన ఏమైంది? వై డోంట్ యూ జాయిన్ ఇన్ ప్రేయర్? ఈరోజు నుంచి కుటుంబాలుగా
మా ఇంట్లో కనీసం ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేస్తామని ఒక తీర్మానం చేసుకో. అద్భుతాలకు కానీ దేవుని జీవితంలో ఆశీర్వాదాలు కానీ తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. ఒంటరిగా ఉన్నావా? ఇంకా అద్భుతమైన అవకాశం. ఒంటరి కూర్చొని అయ్యో నేను ఒంటరిగా ఉన్నా, అయ్యో వాళ్ళు లేరు అని ఫోన్ తీసుకొని వాళ్ళ గురించి జ్ఞాపకాలు చూసే బదులు మోకరించి ప్రార్థన చేయి. నీకు ఆశీర్వాదం మిగులుతుంది. ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఫర్ యూ అండ్ ఇట్ విల్ బి అ గేమ్ చేంజింగ్ మూమెంట్. అందుకొరకే కొన్నిసార్లు దేవుని సన్ని తీసుకురావడానికి దేవుడు కట్ చేస్తాడు నీ చుట్టూ. స్పైడర్ వెబ్ ఉంటే దాని నుంచి బయట తీసుకురావడానికి ఏం చేస్తాడండి? కట్ చేసుకుంటూ రావాలి. అన్నీ కట్ చేసి తీసుకొస్తే ఫ్రీ అవుతావు. కొన్నిసార్లు ప్రార్థన కొరకు దేవుడు కట్ చేస్తాడు. కొన్నిసార్లు లాక్డౌన్ అనుమతిస్తాడు, ప్రేయర్ అట్లనే చేస్తావని. కొంతమందికి వైఫై ఆగిపోతే ఎక్కడ లేని టెన్షన్, ఎంత కంగారంటే అయ్యో వైఫై పోయిందని. ఎందుకంటే కమ్యూనికేట్ చేయలేరని. ఆలోచించు, వైఫై లేకపోతే నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు కదా. మరి దేవునితో మాట్లాడే అనుభూతి ఎప్పుడైనా నువ్వు విలువ గుర్తించావా? హ్యావ్ ఎవర్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రేయర్? ప్రార్థన సమయం దయచేసి కాలరాయకు ప్రియ సోదరి సోదరుడా, అది నీ జీవితాన్ని మార్చే అద్భుతమైన గడియ. దయచేసి ఎప్పుడు ప్రార్థన సమయాన్ని కాలరాయకు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద టైమ్ ఫర్ ప్రేయర్. దేనికైనా కాంప్రమైజ్గా ప్రార్థన సమయాన్ని కాంప్రమైజ్ కావద్దు. అందుకొరకే మనందరికి బాగుపరచు. ఏ చర్చ్ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అబ్రహాము జీవితంలో ఎప్పుడు ప్రార్థన బలిపీఠం కొనసాగుతూనే ఉంది. అబ్రహాము చరిత్ర చిరస్థాయిగా ముద్రించబడింది. ఈరోజు ప్రార్థించేవారు కావాలి, ప్రార్థించే యవనస్తులు కావాలి. ఎప్పుడైతే ప్రార్థించే యవనస్తులు కలిసి ప్రార్థిస్తారో అద్భుతాలను దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మహా అద్భుతాలు జరిగింది. యవనస్తులు కలిసి ప్రార్థిస్తే ప్రపంచ చరిత్రలే మారిపోయాయి. ఈరోజు దేవుడు అద్భుతాన్ని నీ చేతిలో పెడుతున్నాడు. ఇప్పుడు 4వ సత్యాన్ని చూసుకుందాం. వాట్ ఈస్ ద 4th పెయిన్? చాలాసార్లు 4వ సమస్య మనం చూసినట్లయితే ఆకస్మికంగా అనేక సార్లు మన జీవితంలో ఈ సమస్య గుండా వెళ్ళొచ్చు. వాట్ ఈస్ దాట్? ఇట్స్ అ పెయిన్ ఆఫ్ డిసప్రూవల్. ప్రజలు నిన్ను అంగీకరించకపోతే వచ్చే గాయం, అంటే ప్రజల విమర్శలకు నువ్వు పడే గాయం. అంటే ప్రజలు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అయ్యో ఇది నేను తట్టుకోలేనండి, అయ్యో ఇది నా వల్ల కావట్లేదండి అని కొన్నిసార్లు వారి మాటల గాయము బహుశా వెళ్తున్నావా? ఆర్ యు గోయింగ్ త్రూ ద పెయిన్ ఆఫ్ పీపుల్స్ హర్టింగ్ వర్డ్స్? ప్రజలు మాట్లాడే గాయపరిచే మాటల ద్వారా నీ హృదయం నొప్పించుకున్నావా? అందుకొరకే ఈ పెయిన్ ఆఫ్ క్రిటిసిజం, ఆర్ పెయిన్ ఆఫ్ డిసప్రూవల్, ఆర్ పెయిన్ ఆఫ్ ఇవాల్యుయేషన్, ఆర్ పెయిన్ ఆఫ్ ఆల్వేస్ ప్లీజింగ్ పీపుల్. ప్రజల్ని సంతోషపెడుతూ నీ జీవితం అంతా మనుషులను సంతోషపెట్టడానికి వాళ్ళేమనుకున్నారు, వాళ్ళేమనుకున్నారు. ఈరోజు ఆ యొక్క బంధకాల్లో చితికిపోయినావా? ఆ తృణీకరణ వాళ్ళకు అనకూడని మాట అంటే ఇది ఏదన్నా డిసప్రూవల్ నీకు ఇస్తే ఇంకా నువ్వు తట్టుకోలేవు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నావా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ప్రజలు నిన్ను డిసప్రూవ్ చేస్తే, ప్రజలు నీకు ఇవాల్యుయేషన్లో ఒకవేళ మార్కు లేకపోతే నువ్వు ఎంత ధన్యుడవో కొన్ని ఆశీర్వాదకరమైన మాటల్ని ముందు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. ఎందుకు తెలుసా? ఈరోజు ప్రతి యవనస్తుడు ఎందుకు చల్లారిపోతున్నానంటే మోటివేషన్ లేదని. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొందరు యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు ఒకటే మాట, బ్రదర్ మోటివేట్ చేసేవాళ్ళు లేరు బ్రదర్, అస్సలు మోటివేట్ చేసేవాళ్ళు లేరు. నిన్న ఏం మోటివేట్ చేయాలంటే నేను దేవుని పని చేస్తున్నాను. రీసెంట్గా ఒక తమ్ముడు నాతో అన్నాడు, నేను దేవుని పని చేస్తున్నాను, కనీసం ఒక్కరు కూడా ప్రశంసించిన వాళ్ళు లేరు బ్రదర్ అని. అప్పుడు నేను అన్నాను, మరి లేకపోతే మరి ఏం చేసావంటే, నాకు అసలు మోటివేషన్ లేకపోతే నేను పనే చేయను అన్నాడు. అవును కదా, మోటివేషన్ లేకపోతే పని చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకో గాయం చెప్తాను, మోటివేట్ చేయకపోతే పని చేయకపోవడం ఒక ఎత్తు అయితే, ఇంకొక సమస్య ఏంటంటే ఎవరన్నా తృణీకరణ మాట అంటే, ఏదైనా అనకూడని మాట అంటే, నీకు క్రిటిసిజం ఇస్తే, డిసప్రూవల్ ఇస్తే, వారు నీకు తక్కువ మార్కులు వేస్తే, లేదా ఇతరులతో పోల్చి నీతో మాట్లాడితే అది నీకు గాయంగా మిగిలిపోయిందా? ఈరోజు చాలామంది యవన బిడ్డలు, నేను పేరెంట్స్తో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒక ఉన్న పాడు రోగం ఏంటంటే ఎప్పుడు వేరేలతో కంపేర్ చేస్తారు. అరే వాడు చూసావారా, వాడు నీ వయసే, వాడు స్టేట్ ర్యాంక్ వచ్చాడని. ఇంకా వీనికి ఎక్కడ లేని బాధ కంపేర్ చేస్తే. ఆలోచన చూస్తాడు, ఏంది మమ్మీ వాంతో నన్ను ఎందుకు కంపేర్ చేస్తావు మమ్మీ అని వీడు అనలేక, మనసులో బాధపడి అది చదవలేక వేరేల వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేసి, వీళ్ళతో వేరేలను కంపేర్ చేసి, ఇంకా వాడికి జీవితం మీద విరక్తి వచ్చి అమ్మని ద్వేషించడం, కంపేర్ చేసిన ద్వేషించడం, అన్నని తమ్మునితో కంపేర్ చేయడం, తమ్ముని నన్నుతో కంపేర్ చేయడం, ఈ విధంగా విస్తృతంగా కంపారిజన్ చేసి ప్రజలు నీకు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి లేదా వాళ్ళు ఇచ్చే అప్లాజెస్ బట్టి కొన్నిసార్లు అది మోటివేషన్ రాకపోతే ఈరోజు అది గాయంగా మిగిలిపోయిందా? ఒక మాట చెప్తానండి, చప్పట్లు కొట్టే దానికంటే నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది నీకు ఎంత ఆశీర్వాదమో చెప్పాలని ఆశపడుతున్నాను, ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. యేసుప్రభువారు
తన పరిచర్య ఉద్దేశాన్ని గుర్తెరిగి సమరయ ప్రాంతానికి వచ్చాడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. చూద్దాం రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. నిషేధించమని రాయి, యేసు ప్రభువే మనకు ఉదాహరణ. హీఈస్ అవర్ ఎగ్జాంపుల్, ఈజ్ అ రోల్ మోడల్. యూ డోంట్ వెయిట్ ఫర్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ సమ్వన్ and don't crumple your life waiting for someone's feedback, if approval or evaluation. If they tell you something which is negative, don't lose your spirit. నీ యొక్క ప్రేరణ కోల్పోకు, నీ యొక్క గురిని మర్చిపోవద్దు. ఆ గాయంలో చితికిపోయి దేవునికి ఇచ్చిన బాధ్యతలు మానేయొద్దు. అందుకొరకు నేను జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఈ సమరయ ప్రాంతానికి వచ్చాడు. చూడండి, సమరయ ప్రాంతానికి వస్తే ఈమె ఏమైనా రిసీవ్ చేసుకొని వామ్ వెల్కమ్ ఇచ్చిందా అండి? ఎన్ని క్రిటిసిజం మాట్లాడుతుందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం కిమ్మని ఎలా అడుగుతున్నావు? హౌ డేర్ యూ ఆస్క్ మీ దిస్? ఈ మాట కానీ మనం అంటే ఏమంటామండి? ఏమనుకుంటున్నావు నేనంటే? యూదుడిని అయినా వచ్చి తగ్గించుకొని ఉంటే నాకు ఇవ్వడానికి కాకుండా అంటే మీ తక్కువ వాళ్ళు మీరు నాకు ఇవ్వడానికి ఏందని చెప్పి విరుచుకుపడే వాళ్ళం. కానీ యేసు ప్రభు రియాక్ట్ అవ్వలేదు. యేసు ప్రభు దాన్ని హార్ష్గా తీసుకోలేదు. ఎందుకంటే యేసు ప్రభు గమ్యస్థానం, యేసు ప్రభు గురి, యేసు ప్రభు యొక్క మిషన్, ఆ యొక్క గురి ధ్యేయం అనేది సమరయ స్త్రీ మీద కాదండి. సమరయ స్త్రీ ఒకటే కాదు, ఆ యేసు ప్రభు వారు ఆ ఇవాల్యుయేషన్ ఎందుకు పట్టించుకోలేదంటే ఆ సమరయ గ్రామం కూడా మారబోతుంది ఈ ఆయుధం ద్వారా. ఎందుకు దాన్ని ప్రతిస్పందించలేదంటే, ఎందుకు ఆ యొక్క ఇవాల్యుయేషన్ గాయపరచబడలేదంటే తండ్రి ఇచ్చిన బాధ్యత తనకు తెలుసు. అందుకో యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమిని నేను చేశాను, మహిమపరిచాను. ఆలోచించు, ఎవరన్నా నీ గురించి నెగిటివ్ మాట్లాడితే, ఎవరన్నా నీ గురించి క్రిటిసిజం చేస్తే, ఎవరన్నా అనకూడని మాట చేత గాయపరిస్తే, ఈరోజు ఎప్పుడు మనుషులను సంతోష పెట్టాలని ఎన్ని రోజులు బ్రతుకుతావు? స్టాప్ కేరింగ్ దెమ్. వాళ్ళని పట్టించుకోవడం మానే. ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళని ఆశపడుతున్నా. ఇప్పుడు దారిలో పోతూ ఉంటామండి, మనము మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళడం మన ఉద్దేశం అయితే, చర్చికి వెళ్ళడం మన ఉద్దేశం అయితే, మధ్యలో కుక్క మొరుగుతూ ఉంటే ఆ కుక్కతో పెట్టుకుంటామండి. మనం ఏం చేస్తాం? నా ఉద్దేశం ఇది కాదు, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆ కుక్కతో నాకేం పని, మొరుగుతే మొరుగని అంట. అది ఊరుకురికి వచ్చి మొరుగుతుంది అనుకోండి, అనకూడని ఆ శబ్దాల చేత నీ గాయపరుస్తుంది. యూ డోంట్ కేర్ ఇట్. ఎందుకో? నీకు ఒక మిషన్ ఉంది, నీకు ఒక గురి ఉంది. కాదంటారా ఈ సత్యం? ఒక్కసారి ఆలోచించి ప్రియ సోదరి సోదరుడా, ఒక మాట నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, మధ్యలో కుక్క మరుగుతుంది, పట్టించుకుంటావా? ఈరోజు విషాదం ఏంటంటే కుక్క మరుగుతే గాయపరచబడుతున్నావు. ఎవరు అనకూడని మాట అంటే, ఒక అనకూడని కామెంట్ వేస్తే, అనకూడని వీడియో నీకు అప్లోడ్ చేస్తే ఇంకెక్కడ లేని ఈరోజు మనస్తాపానికి చెందిపోతున్నావు. ప్రియ సోదరి సోదరుడా, మరొకసారి దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక అద్భుతమైన సత్యం. అవి కుక్కలు మరుగుతున్నాయి అన్నప్పుడు వాడిని పట్టించుకో. నీ మిషన్ ఏదో తెలుసు, నీ గమ్యస్థానం తెలుసు, నువ్వు వెళ్ళాల్సిన గురి నీకు తెలుసు, వాటిని పట్టించుకో కదా. ఈరోజు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు? యేసు ప్రభు తెలుసు అండి, సమరయ స్త్రీ ఎన్నో మాటలు మాట్లాడింది. అదేంటయ్యా నువ్వు నాన్ను నీళ్ళెందుకు అడుగుతున్నావు, ఇదేంటి, ఎన్నో రకాల మాటలు, అన్నీ పట్టించుకోలేదు. హిజ్ మిషన్ వాజ్ వెరీ సింపుల్. తన గెలుచుకోవాలి, అటు తర్వాత తన ద్వారా సమరయ ప్రాంతం గెలుచుకోవాలి, అన్ని జనులకు సువార్త అందాలి, నా తండ్రి యొక్క బాధ్యత నేను నిర్వర్తించాలి. దాని కొరకు ఐ విల్ బేర్ ఎనీథింగ్. ఐ డోంట్ కేర్ ద అప్రూవల్ ఆఫ్ పీపుల్. ఈరోజు విషాదం ఏంటంటే అసలు నువ్వు దేని కొరకు పని చేస్తున్నావు? మనుషులు సంతోషపెట్టేవాడు అవుతున్నావా? అందుకు గలితీయుల రాష్ట్రపతి 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటాడు, నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితేనా దేవుని దాసునే కాదు. మనుషులు సంతోషపెట్టి వాళ్ళు కానీ ఒకళ్ళు అనకూడని మాట అంటే వాళ్ళు గాయపరచబడ్డారని వాళ్ళ గురించి నువ్వు బాధపడిపోయి ఈరోజు దేవుని ఉద్దేశం నుంచి జారిపోతున్నావా? మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే మనం గుర్తించాల్సింది ఏంటండి, 2వ తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. నిజంగా దేవుడు మనకు ఒక యోధులుగా, ఒక సైనికులుగా, ఒక రాయబారులుగా, ప్రభు కొరకు ఒక అంబాసిడర్స్గా దేవుడు పెట్టినప్పుడు మనము ఇతరులు మనం పోల్చుకుంటూ, ఇతరులతో మనం పోల్చుకుంటూ వారితో మనం బేరీజు వేసుకొని కంపేర్ చేసుకొని, అయ్యో వాళ్ళు ఇలా చేస్తే నేను చేయలేకపోయినా, వీళ్ళు ఇలా చేస్తే నేను చేయలేకపోయినా, ఈ రకంగా ఎన్ని రోజులు జీవితాన్ని వృధా చేసుకుంటావు? ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక అద్భుతమైన సత్యాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఆ యొక్క యేసు ప్రభు వారు మనకు పౌలు భక్తుడు తిమోతి తన యవనస్తుడైన ఆత్మీయ కుమారుడు జ్ఞాపకం చేస్తూ 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు. గమనిస్తాం, అందరం కలిసి చదువుకుందాం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడం. మన గురి నేను దేవుని సంతోషపెట్టాలి. ఈ చిక్కుముడుల్లో నేను చిక్కుకోలేను. వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, ఎన్ని రోజులు నన్ను యుద్ధంలో చేర్చుకుంది నా యొక్క యజమానుడు, నేను ఆయనను సంతోషపెట్టాలంతే. ఈ జీవన వ్యాపారాల్లో నేను చిక్కుకోను. ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టక్ ఇన్ దిస్ మైరీ క్లే.
ఈరోజు వాళ్ళ మాటలు, ఒక మాట అంటే గాయం, ఇంకో మాట అంటే తట్టుకోలేకపోవడం, ఆ నొప్పిలోంచి బయటకు రాలేక బాధపడుతున్న సహోదరి, సోదరుడా, చెల్లి, తమ్ముడు, ఈరోజు దేవుడిని ఆదరించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, అది ప్రాముఖ్యం. ఈరోజు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనుషుల గురించి ఏమనుకుంటారో అవసరమే లేదు. ఎందుకంటే మనుషుల ఒపీనియన్లు, మనుషుల అభిప్రాయాలు రాత్రికి మారుతాయండి. ఏమనుకోద్ది మాట చెప్తున్నాను, హర్ట్ అవ్వద్దు. కోవిడ్ అంటే ఒకప్పుడు భయపడ్డాం కదండి, అది మన అభిప్రాయమే కదా. మరి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు. అంటే కోవిడ్ ఒకప్పుడు భూతం, ఇప్పుడు ఏమైంది? పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు మనం పోలియో భయపడ్డాం, ఇప్పుడు ఎరాడికేట్ అయిపోయింది. ఆ పోలియో భయం లేదు మనకు. మనుషుల అభిప్రాయాలు మారిపోతాయండి, రాత్రి మారిపోతాయి, నీళ్ళ వల్లే మారిపోతాయి. ఒకప్పుడు అనుకున్న వ్యక్తి నీ గురించి అభిప్రాయం కొరకే నువ్వు ఆ వ్యక్తిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఆ గాయం నుంచి బయటకు రాలేక ఎన్ని రోజులు బాధపడతావు? కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఈరోజు ప్రభు నా ద్వారా సంతోషపడుతున్నాడా లేదా, ఇది నాకు కావాలి, ఆ ఉద్దేశం ఉంటే దేవుని జీవితంలో సమాధానాన్ని మిగులుస్తాడు. కొన్నిసార్లు ఎవరు నిన్ను మోటివేట్ చేయకపోతే, యేసు ప్రభు దేవుని ఉద్దేశం ప్రకారం వెళ్ళిపోతే నీకు సమస్యలే ఉండవు. బహుశా ఆలోచించండి, యేసు ప్రభు వారు సృష్టిని సృష్టించాడు కదా, కలుగుగాక. ఎవరు మోటివేట్ చేశారు చెప్పండి? యేసు ప్రభు దేవుణ్ణి, మన పరలోకపు తండ్రిని ఎవరు మోటివేట్ చేశారు? దూతలా? మనమా? ఓ మాట చెప్తాను, బహుశా దీన్ని వేరేగా అర్థం చేసుకోవద్దు. యేసు ప్రభు దేవుడు తను మోటివేట్ చేసుకో ఏమని? ఆయన చూసినప్పుడు ఇది చాలా మంచిది. రండి, ఎన్నిసార్లు చెప్పుకున్నాడు చూడండి. నీకు అది కరెక్ట్ అనిపించిందా? దేవుని ఉద్దేశం ప్రకారం వెళ్తున్నావా? 4వ వచనం చూడండి, వెలుగు మంచిది అయినట్లు దేవుడు చూచాను. ఇంకా దేవుడే శబాష్ అని చెప్పుకున్నాడు. 10వ వచనం చూడండి, దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టాను, ఆయన సముద్రం పేరు పెట్టాను, అది మంచిదని దేవుడు చూచాను. దేవుడే చెప్పుకున్నాడు. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. ఎవరిని పక్క నుండి ప్రేరేపించాడు. ముఖ్యంగా దేవుని పని చేస్తుంటే ఎవరు నేను ప్రేరేపించాడు? నువ్వే మోటివేట్ చేసుకోవాలి. అవును, చేసేది శుభకార్యం, చేసేది దేవుని కార్యం, చేసేది దైవ చిత్తానుసారం చేస్తున్నాను, దేవుని నడిపిస్తున్నాడా, దట్స్ ఎనఫ్. దేవుని నడిపిస్తున్నాడు, దైవ చిత్తం చేస్తున్నా అంటే ఎవరిని పోగొనక్కర్లే. నమ్మకంగా నువ్వు నేను చేసేది కరెక్టా, ఒకసారి పరీక్షించుకో. దేవుడు కరెక్ట్ అని చెప్పాడా, దాని ముందు గమ్మున వెళ్ళిపో. యేసు ప్రభు దేవుడు చేసినట్టే చేసుకుందాం. ఏంటి? సెల్ఫ్ మోటివేషన్. ఈ అప్రైజ్ హిమ్సెల్ఫ్. ఎస్, అది కరెక్టా కాదా, బాగుంది లేదో చూసుకో, నువ్వు చేసేది కరెక్టా కాదా చూసుకో. ముఖ్యంగా నమ్మకమైందా కాదా, నువ్వు నమ్మకంగా చేస్తున్నావు లేదా, దట్స్ ఆల్. అందుకో ప్రభు ఆఖరి ఒకటే మాట అన్నాడు, బలా నమ్మకమైన గొప్ప దాసుడు అనలేదు, బలా నమ్మకమైన మంచి దాసుడు. ఎందుకన్నాడు తెలుసా? నమ్మకత్వం. ప్రభు చూసిన నమ్మకత్వం. వెల్ డన్, నాట్ సక్సెస్ఫుల్ బట్ ఫెయిత్ఫుల్. వెల్ డన్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయి. దేవుడిని పిలిచాడా, నీ చదువు నమ్మకంగా ఉండు. ఎవరితోనో పోటీ పడాల్సిన అవసరం లేదు, ఎవరినో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇచ్చిన దాంట్లో నిన్ను తయారు చేసినట్టు ప్రపంచంలో దేవుడు ఇంకెవ్వరిని తయారు చేయలే. నిన్ను చెక్కుతున్నట్లు దేవుడు ఇంకెవ్వరిని చెక్కడు. నిన్నుగానే చెక్కుతాడు. నువ్వుగానే దేవుని కావాలి. గాడ్ మేడ్ యు అన్ ఇండివిజువల్. డోంట్ ట్రై టు కాపీ సంబడి. యూ బీ యువర్ సెల్ఫ్. నీ ఒరిజినల్ సెల్ఫ్ నువ్వు కలిగి ఉంటే నీకు మంచిది. ఇతరులతో కంపేర్ చేయడం మానే. వాళ్ళకి ఇది ఉంది, అయ్యో నాకు లేదు, అయ్యో వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళ నాకు. ఎన్ని రోజులు ఏడుస్తావు ఇలా? నా యొక్క హస్తరాసులు చూసినట్లయితే, నా చెయ్యి ఫింగర్ ప్రింట్స్ చూస్తే, నా రెటినా స్కాన్ చూస్తే, నా బాడీకి ఉన్న స్మెల్ చూస్తే, నేను ఆలోచించే విధానం చూస్తే, అన్నీ ప్రత్యేకంగా దేవుడు చేస్తే నేను ఎవరితోనో ఎలా కంపేర్ చేసుకుంటాను? అందుకొరకే ఐన్స్టీన్ సైంటిస్ట్ ఒక మాట అన్నాడు, ఒకళ్ళు చేపను కానీ చెట్టెక్కే కోణంలో దాన్ని టెస్ట్ చేస్తే అది జీవితాంతం ఫూల్ అని ఫీల్ అవుతుందట. ఈరోజు ప్రస్తుతం పిల్లల్ని అలా చేస్తున్నాం, సమాజం అలా చేస్తున్నాం, పరిచయం అలా చేస్తున్నాం. నీకు ఇచ్చిన పిలుపు వేరు, నీకు ఇచ్చిన ఏర్పాటు వేరు, నీకు ఇచ్చిన ప్రత్యక్షత వేరు, నీకు ఇచ్చిన దర్శనం వేరు, నీకు ఇచ్చిన తలాంతులు వేరు, నిన్ను ఏర్పరచుకునే ఏర్పాటు వేరు. ఎవరోలాగా ఎందుకుంటావు? బీ యువర్ సెల్ఫ్. పాల్ యాంగిచో గారు ఒకరోజు ప్రార్థన చేస్తున్నారట. అప్పటికి కొరియాలో అతిపెద్ద చర్చ్ ఇంకా స్థాపించలేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడట, అయ్యా దేవా, నాకు బిల్లి గ్రహంలాగా నన్ను మార్చవా, అయ్యా నన్ను బిల్లి గ్రహంలాగా మార్చవా, అయ్యా నన్ను బిల్లిగ్రామ్లాగా మార్చవా అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడట. ప్రభు అన్నాడు, పాల్ యాంగిచో, నాకు బిల్లిగ్రామ్ ఆల్రెడీ ఉన్నాడు, నాకు నువ్వు కావాలని. అప్పుడు ప్రార్థన మార్చుకున్నాడు. నేనుగానే ఉంటానని ఆశపడుతున్నాను ప్రభా, నీ పిలుపు దర్శనం మీద నాకు చూపించని ప్రార్థన ఆరంభించాడు. కొరియా దేశంలో అతి పెద్ద సంఘము, ఆసియాలోనే ద బిగ్గెస్ట్ చర్చ్. లక్షల మంది ఆ యొక్క సంఘానికి రావడానికి కారకుడయ్యాడు. ఒక ప్రపంచం లాంటి పరిచయం చేశాడు. బీ యువర్ సెల్ఫ్. స్టాప్ ఇమిటేటింగ్ సమ్వన్. ఈరోజు ఎంత పాడు రోగంకి వెళ్ళిపోయిందంటే, ఎవరిని ఇమిటేట్ చేసే రోగంలోకి వెళ్ళిపోయావా, కంపేర్ చేసుకొని బాధపడే రోగంలోకి వెళ్ళిపోయావా? ఈరోజు దయచేసి ఆ బంధకాల నుంచి బయటకు వచ్చి, ఆ గాయం నుంచి విడుదల పొంది, ఈరోజు దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా వాడబడాలని దేవుడు మరొకసారి ఆహ్వానిస్తున్నాడు. నేను మరొకసారి దేవుడు ఆ తీర్మానాన్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ఆఖరి బంధకం, ఆఖరి గాయం
ఈ మాట చూపించి ముగించేస్తాను. ఏంటండి ఆఖరి గాయం? ఏంటి ఆఖరి గాయం? పెయిన్ ఆఫ్ సపరేషన్. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు, నీ యాత్రలు ఆరంభించిన వారి జీవితంలో కొన్నిసార్లు సడన్గా దేవుడు తీసేస్తాడు. అలాంటి వ్యక్తులని ముందు పరిచయం చేస్తాను. మన విశ్వాసపు మూల పితరుడు, ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము జీవితమును ఒక్క నిమిషం మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. ఆలోచించండి, అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని పిలిచాడా? వాస్తవంగా చూస్తే మూలపితుడు ఎవరు కావాలి? తెర కావాలి. తెర ఎవరండి? రండి, ఆదికాండము 11వ అధ్యాయం 31వ వచనం. తెరాహు తన కుమారుడుగా అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్య అయిన శారయను తన కోడలిని తీసుకొని కనాను వెలుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా కనాను వెలుటకు బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. చాలండి, కనాను పోవడానికి కొరకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎవరండి? ఎవరి పేరు రాశారు? తెర. ఇప్పుడు దేవుడు అబ్రహాంని విశ్వాసం మూలపితుడుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాం కుటుంబంలో టర్నింగ్ పాయింట్ ఎవరండి? తెర, వాళ్ళ నాన్న. ఎంత ఆధారపడి ఉండొచ్చండి. తెర తీసుకున్నాడు కొడుకుని, ఇంకో కొడుకుని, మనమణ్ణి, కోడల్ని అందరిని తీసుకొని కుటుంబ సమేతంగా బయలుదేరిన ఒక నాయకుడు తెర. అంటే కనాను వెళ్ళడానికి కొరకు ఒక టీమ్గా స్టార్ట్ అయినప్పుడు ఈ టీం నాయకుడు ఎవరండి? వాస్తవంగా తెర. అంటే ఎవరైనా అబ్రహాం తండ్రి. 32వ వచనం చూడండి. స్టార్ట్ అయిన కొన్ని దినాలు కూడా కాలేదండి. ఎంత బాధకరమైన విషయం అంటే, ఒక విశ్వాసం మూలపితుడైన అబ్రహాం జీవితంలో ఈ ఎడబాపు ఒక్కటి గాయం కాదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అర్థం చేసుకోవాలి ఈ సత్యం. ఎందుకు దేవుడు నీ జీవితంలో నుంచి కొందరిని దూరం చేస్తాడు, అది వాళ్ళ మీద ఎంతగానో ఆధారపడితే ఎందుకు దూరం చేస్తాడు అర్థం చేసుకోండి. ఒకసారి అర్థం చేసుకో. 32వ వచనం చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 32వ వచనం చూస్తే, తెరాహు బ్రతికిన దినములు 200 ఏంటంటే తెరాహు హారాన్లో మృతి పొందాడు. చూడండి, కానాను వెళ్ళాలి, హారాన్ వచ్చి లోపల చనిపోయాడు. సరే, మీరు అనొచ్చు అదేముంటుందండి బాధ, తండ్రి కదా అని. ఒక తండ్రి విశ్వాస వీరుణ్ణి నడుపుతున్న నాన్న ఆకస్మికంగా గమ్యస్థానం రాకముందే హారాన్లో చచ్చిపోతే, దూరం అయిపోతే ఎంత బాధపడొచ్చండి అబ్రహాము. మాట గమనిస్తాను, ఒక మాట నాకు చదువుతుంటే అనిపించింది. ఆ గాయం ఎంత స్థాయికి వెళ్ళిందంటే, ఆ ప్రాంతం నుంచి కరువు వచ్చిన వెంటనే అబ్రహాము కృంగిపోయేంత స్థాయికి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ అయిపోయింది, బ్యాక్ స్లైడ్ అయిపోయాడు. కానీ ఎందుకు దేవుడు ఇలా అనుమతించాలి? స్టెప్ నెంబర్ 2కి వస్తాం. సరే, తెరాహు అంటే నాన్నను దూరం చేశాడు. ఇప్పుడు 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం చూస్తాం. తన సొంత సహోదరుని కుమారుడు లోతు తన కుటుంబ సభ్యునిగా పెంచుకున్నాడు, కొడుకులా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ కొడుకు దూరం వెళ్ళిపోతా అన్నాడు, లాస్ట్గా కొడుకు దూరం అయిపోయాడు. 14వ వచనం చదువుకుందాం రండి. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత, అలా చూడండి, ఆ సపరేషన్ వచ్చిన వెంటనే ఎంత ఆశీర్వాదమైంది అబ్రహాం. చూడండి, యెహోవా లోతు అబ్రహాం విడిచిపోయిన తర్వాత, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి, 14th వర్స్, జెనసిస్ 13:14. లోతు అబ్రహాం విడిచిపోయిన తర్వాత, సపరేషన్, వీడుకోలు, దూరం అవుతున్నారు ప్రియులు అయిన తర్వాత, నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూసి నీ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తా. కొందరు దూరం అయితే నువ్వు బాధపడుతున్నావా? ఆ సపరేషన్లో నీకు ఆశీర్వాదం ఉంది. స్టెప్ నెంబర్ 13 దాటాడు, లోతు దూరం అయిపోయాడు. ఇప్పుడు 3వ చూపిస్తాను. ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనం. లేకలేక కొడుకు పుట్టాడు ఇష్మాయేలు. 16 సంవత్సరాలు ఎంతగానో అటాచ్మెంట్ పెంచుకున్నాడు, అల్లారుముద్దుగా చూసుకున్నాడు. ఆ ఇష్మాయేలు ఆ ప్రేమకు ఈయన అబ్రహాము బానిస అయిపోయి హృదయం తాకబడింది. ఒకరోజు దేవుడు అంటాడు, శారై అంటది, ఈ దాసి కొడుకు ఉండడానికి వీల్లేదు, పంపించేయి. మనం అంటాం ఇష్మాయేల్ పోతే బాధ ఎందుకు అవుతుందండి, ఇస్సాకు ఉన్నాడు కదా అంటాం. కానీ ఒక మాట చెప్తాను రండి. ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనం చూడండి, వర్స్ 11. జెనసిస్ 21:11. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేస్తాను. మిక్కిలి దుఃఖం వేరు, మిక్కిలి దుఃఖం వేరు అండి. అన్బేరబుల్ పెయిన్. ఇష్మాయేల్ దూరం పంపి అంటే గుండె పగిలిపోయింది. ఒక మాటలు చెప్పాలంటే గుండె పగిలి మిక్కిలి దుఃఖంగా మిగిలిపోయిందట అబ్రహాము జీవితం. ఎందుకు ఇలా దేవుడు వరుస దాడి చేయాలి? వరుస దాడి ఒక్కటి కాదు, 2 కాదండి,
మొదటిదేమో తెరాహును దూరం చేశాడు, రెండవదేమో లోతును దూరం చేశాడు, మూడవదేమో కన్న మొదటి కుమారుడు ఇష్మాయిలు దూరం చేశాడు. తర్వాత ప్రేమించిన భార్య దూరం అయిపోయే పరిస్థితి అబీమెలెకు దృష్టాంతం కానీ ఫరో దృష్టాంతం కానీ చూస్తే. ఇలా ఎందుకు దేవుడు తను ఎవరి మీద మనసు పెట్టుకున్నాడో వాళ్ళందరినీ దూరం 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 ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఆఖరి పరీక్షకు వస్తాం. ఇంకా 100 సంవత్సరాలప్పుడు లేక 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 ఇప్పుడు లాస్ట్కి దేవుడు ఆఖరిగా చేతులు ఎవరిని పెట్టాడు తెలుసండి? ఇస్సాకుని పెట్టాడు. కానీ ఈ స్థాయికి వస్తే ఇప్పుడు అద్భుతమైన సత్యం ముగింపుకు వస్తున్నాను. ఈ ఇస్సాకు మీద మనసు అసలు పెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఈ దానం మీద కంటే ఇచ్చిన దాతం మీదనే పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు చెక్కుతూ 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 4 ప్రాంతాలు చెక్కి తీసుకొచ్చేసరికి ఇప్పుడు ఆదికాండం 22 అధ్యాయం 12వ వచనంకి వస్తాం. ఆదికాండం 22:12, జెనసిస్ 22:12 అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 22:12. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకు, ఏమంటున్నాడు చూడండి, అతనిని ఏమీ చేయొద్దు. ఎందుకు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడమని నాకు తెలిసిపోయింది. నువ్వు ఒక్కగానో కొడుకుని ఇవ్వడానికి ఇంకా వెనుక తీయలేదు. తెరా పోతే బాధపడ్డావు, లోతు పోతే బాధపడ్డావు, చివరికి ఇష్మాయిల్ పోతే తట్టుకోలేంత బాధపడ్డావు. కానీ చెక్కుతూ 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 ఈ పెయిన్ ఆఫ్ సపరేషన్ నీకు అర్థం చేపిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా గాయాన్ని మానుపుతూ వచ్చేసరికి చివరికి సత్యం అర్థం చేసుకున్నావు. ప్రజలు ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోతారు. I know this truth. People will enter one day and will also exit one day. People who are born one day will die one day. People who have got a birthday will also have a expiry day. ఈ సత్యం అర్థం చేసుకున్నాడు. పుట్టింది ఖచ్చితంగా ఒక రోజు జన్మించింది, మరణించాలి, ప్రవేశించింది, వెళ్ళిపోవాలి. ప్రేమ పుట్టింది ఒకరోజు, ప్రేమ చచ్చిపోవాల్సిందే. ఈ సత్యం అర్థం చేసుకున్నాడు. ఆయన ప్రేమ ఒకటే. నా ప్రభు ఎప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయేవాడు కాదు. ఇవన్నీ దానాలు. ఆయన నా దాత. నా మనసు ఆయన మీద పెట్టుకుంటాను. నీకు కావాలా ఇది ఇస్తానని చెప్పి ఇస్సాకుని బలర్పించడానికి చెయ్యి పైకి ఎత్తాడు. యెహోవా ఈరే, చూచుకునే దేవుడు, నువ్వు నా కొరకు అన్ని వరానికి సిద్ధపరిచిపోయావు. ఇంకా చూడు, ప్రపంచం అంతా నీ ద్వారా నేను దీవిస్తాను. ప్రభుజన ప్రజలందరూ, ప్రపంచ దేశాలు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. ఇదే నా మాట అని చెప్పి దేవుడు అక్కడ అబ్రహాంను విస్తృతంగా ఆశీర్వదించి ఈరోజు తరతరములకు మూల పితృడుగా, ఆశీర్వాదపు కారణముగా, ఈరోజు ప్రపంచ దేశాలు దీవించబడే ఆశీర్వాద సాధనముగా అబ్రహాము జీవితాన్ని మార్చాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సత్యానికే దేవుడు తీసుకుని వస్తాడు. ఎందుకొరకు దేవుడు ఇలా చేస్తాడు? ఆశీర్వాదం ఏంటి అంటే, we have a tendency of depending on others. మనకున్న సమస్య ఏంటంటే ఎప్పుడు వేరే మీద ఆధారపడతాం. లేకపోతే రెండో సమస్య ఏంటంటే మన మీద మనం ఆధారపడతాం. కానీ దేవుడు కోరేది ఏంటంటే ఇతరుల మీద ఆధారపడడం కాదు, మన మీద ఆధారపడడం కాదు, కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఎందుకంటే యెహోవాను నమ్ముకున్నవాడు సిగ్గుపరచబడడు, ఆయనకు వచ్చేవాడు ఏది మాత్రము తృణీకరించబడడు. అందుకొరకు యేసు ప్రభువు అన్నాడు, విడువను, నిన్ను ఎడబాయను, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను యేసు ప్రభు సన్నిధి కావాలా? ఈరోజు ముగించక మునుగు అడుగుతున్నాను ప్రియ సోదరి సోదరుడా, ఏడుస్తూనే ఉన్నావా? ఈరోజు బాధపడుతూనే ఉన్నావా? ఏంటి నాకు ఈ సమస్యకు పరిష్కారం లేదని కన్నీరు మున్నీరై విలపిస్తున్నావా? ఈ శుభవార్త దేవుడు నీ కొరకు తీసుకొస్తున్నాడు. ఇమ్మానుయేలు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నేను నీతో ఉన్నాను, నా సన్నిధికి తోడుగా వచ్చును, యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉన్నాను, మరణ పర్యంతం నేను తోడై ఉన్నాను, మరణ పర్యంతం ఎత్తుకుని వాడను నేనే, నిన్ను నడిపించేవాడు నేనే, ముదిమి వచ్చే వరకు నేను తీసుకెళ్ళేవాడు నేనే. ఈరోజు మనుషులు మీద పెట్టుకున్నావా నీ మనసు, వారిని విడిచి వెళ్ళిపోతారు. ఒకరోజు వాస్తవం, అవును, తల్లిదండ్రులు కూడా విడిచి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మరణం ఎవరినైనా దూరం చేస్తుంది. చివరికి ఇతరుల మీద ఆధారపడేది కాకుండా, తన మీద తను ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడే స్థాయికి తీసుకొచ్చాడు. అబ్రాము చరిత్ర మారింది. ప్రశ్న ఏంటంటే, ముగించక ముందు ప్రశ్న అడుగుతున్నా, దేవుని యొక్క సార్వభౌమ అధికారం నీకు తెలుసా? నీ జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి ఒక్కరు నేను దూరమై వెళ్తే, ఎవరిని గాయం చేస్తే, ఒకవేళ కొంతమంది ప్రియులు అంటున్నారు, అన్న నా రిలేషన్షిప్లో నేను ఫెయిల్ అయ్యాను, కొంతమంది కన్నీరు ముందు ఎంతగానో ప్రేమించి వెన్నుపోటు తట్టుకోలేకపోతున్నాను, బాధపడుతున్నావా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, వారిని దేవునికి ఆశీర్వాదంగానే మార్చాడు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం రాస్తుంది, జేమ్స్ చాప్టర్ 1:17, ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమెత్ ఫ్రమ్ గాడ్. అంటే నీ జీవితంలో అనుమతించే ప్రతి ఒక్కటి దేవుడు అనుమతిస్తున్నా, అది శ్రేష్టమైన వరం. మీరు అనొచ్చు, ఇలాంటి వెన్నుపోటు వారు కూడా నాకు వరమా అంటే, అవును, నీ భార్య నీకు వరమే, నీ భర్త నీకు వరమే. ఈరోజు కోపద్రేకుడైపోయి, ఎమోషనల్ డిస్టర్బ్ అయిపోయి ఈరోజు గాయపరచబడుతున్నావా? ఆయనకు శ్రేష్టమైన వరముగా దేవుడు ఇచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. జేమ్స్ చాప్టర్ 1:17 అందరం చదువుకొని చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయనందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల కలుగు ఏ ఛాయనను లేదో. దేవుని జీవితంలో అనుమతించాడా?
సమస్తాన్ని దేవుడు శ్రేష్టమైనది నీకు ఇస్తున్నాడు. బహుశా నీకు కనిపించకపోవచ్చు, కానీ ఈరోజు ఆత్మీయ నేత్రాలతో చూస్తే అది నీకు ఆశ్చర్యాన్ని మిగులుస్తుంది, నీకు అద్భుతాన్ని మిగులుస్తుంది, ఆనందాన్ని మిగులుస్తుంది. గాడ్ యూజెస్ ఎ నెగటివ్ ఈవెంట్ అండ్ బ్రింగ్స్ అవుట్ ఎ పాజిటివ్ ఈవెంట్ అవుట్ ఆఫ్ ఇట్. దేవుడు ఒక నెగిటివ్ కార్యాన్ని తీసుకొని, ఒక నెగిటివ్ వ్యక్తిని తీసుకొని నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. ఇదే సార్వభౌముడైన దేవుని యొక్క శక్తి. అందుకొరకు మాట చెప్పి మనం చూసినట్లయితే హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, ఎక్కడ నుంచి ఆరంభించబడ్డామో చూస్తే నువ్వు వెనుకలకే వెళ్తావు, ఎక్కడున్నావో చూస్తే వెనుకలకి వెళ్తావు. మనం చూడాల్సింది గమ్యస్థానం, అంతిమ గమ్యస్థానం ఏదో. ఒకసారి బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 11 verse 15 and 16 విశ్వాస వీరుల జీవితంలో ఒక సామాన్యమైన రహస్యాన్ని మీ ముందుకు చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి చదువుకుందాం. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. గతాన్ని చూసుకోలేదు ప్రియ మిత్రమ్మ, వల్ల ఒకసారి చెప్తున్నా, గతాన్నే చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చున్నావా? గతాన్ని చూస్తూ బాధపడుతున్నావా? ముందుకు పోలేకపోతున్నావా? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశంను కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గు పడడు. ఈరోజు నువ్వు ముందు చూస్తే వ్యక్తివైతే, అవును దేవుడు నన్ను అమర్చుకుంటున్నాడు, ఒక రాయిగా చెక్కుకుంటున్నాడు, ఆ శ్రేష్టమైన దేవాలయంగా దేవుడు మార్చుకుంటున్నాడు, దేవుడే మూలరాయి, ఆ మూలరాయి యొక్క మార్గంలో దేవుడు నన్ను చెక్కుకుంటున్నాడు, ఆ దేశాన్ని నేను చూస్తున్నానని ముందుకు చూసేవారిని బట్టి దేవుడు సిగ్గు పడడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇంకా ఏడుస్తూనే బాధపడుతున్నావా? సమూయేలు కూడా అదే పొరపాటు చేశాడు. సమూయేలుకు అర్థమైంది, సౌలు మీద పిచ్చి ప్రేమ పెట్టుకున్నాడు. అవునండి, సౌలు ఆ దినాల్లో సేవకుని గౌరవించే వ్యక్తి. సౌలు సమూయేలు దగ్గరికి వస్తున్నప్పుడు గిఫ్ట్ తీసుకొని వచ్చి ఎంత ప్రేమించి పెద్ద దాతృత్వం ఉన్న సౌలు ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలు ఏ మాట చివరికి చెప్పకూడదు అనుకున్నాడో అదే మాట ప్రభు వచ్చి అంటున్నాడు, సమూయేలు నేను ఆయన తృణీకరించానయ్యా. తట్టుకోలేకపోయాడండి సౌలు అలా అయిపోతే. ఏడుస్తున్నాడు, గుండె బగిలి ఏడుస్తున్నాడు సేవకుడు. ఎందుకయ్యా ఇలా చేశావు? మొట్టమొదటిగా అభిషేకించిన రాజుగా ఈయనదే కదా పరిస్థితి, ఎందుకు ఇలా చేసావయ్యా అని ఏడుస్తున్నప్పుడు, ఇప్పుడు ఆ పరిస్థితిలో రండి 10వ వచనం అందరం కలిసి 15 అండి, నాట్ 16, 1 Samuel chapter 15 verse 11. 11 వచనం చదువుదాం. సౌలు నన్ను అనుసరింపక, 10వ వచనం, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞల కొరకు గైకను పోయాను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపవేసి రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. రాత్రంతా ఏడుస్తున్నాడు, రాత్రంతా కన్నీరు పెడతా ఉన్నాడు. ఇప్పుడు 16వ అధ్యాయం 1వ వచనం చూడండి, 16:11. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంత కాలము దుఃఖింతువో. గతం గురించి ఏడుస్తూనే ఉన్నాడండి అధ్యాయం అంతా. 16వ అధ్యాయం దాకా వచ్చాడు, అక్కడ ఏడుపు స్టార్ట్ చేసి ఆల్ నైట్ ప్రేయర్, ఏడుపు, కన్నీరు బోరమని ఏడుస్తున్నాడు. ఇంకా దేవుడు అన్నాడు, సమూయేలు చాలయ్యా, ఇంకెన్ని రోజులు ఏడుస్తావు? ఇంకెన్ని రోజులు ఏడుస్తూనే ఉంటావు? ఇలాగే నీ జీవితం పాడు చేసుకుంటుంటావా? ఏడ్చింది చాలు, అయిపోయింది. నేను స్టోరీ మార్చేసి భూస్థాపితం చేసే ఈ గత చరిత్రని ఇప్పుడు నేను దావీదుని ఏర్పరచుకున్నాను, వెళ్ళి అభిషేకించిపో. సమూయేలు అక్కడే కూర్చొని ఆయేసి ఉంటే సౌలు అలాగే నాశనం అవుతూ ఉండేవాడు. భవిష్యత్తు చిమ్మ చీకటి అయిపోయేది ఇశ్రాయేలు ప్రజలకి. ఈరోజు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈరోజు నువ్వు మనం వెళ్ళబోయే దేశాన్ని చూడకుండా, అంతిమ గమ్యస్థానం చూడకుండా, డెస్టినీ చూడకుండా, దేవుడు అమర్చబోతున్న ఒక అద్భుతమైన పట్టణాన్ని కట్టబోతున్న మన యొక్క శిల్పములుగా మనల్ని దేవుడు చెక్కుతున్నప్పుడు ఆ సత్యాన్ని మర్చిపోయావు. తృణీకరించబడరాయి మూలకు తలరాయన్న సత్యాన్ని మర్చిపోయావు. అద్భుతమైన ఆశ్చర్యమైన కోణంలో చూడాల్సిన నీవు ఈరోజు విషాద కోణంలో చూస్తూ చల్లారిపోతున్నావా? ప్రభు అంటున్నాడు, స్టోరీస్ ఓవర్, స్టాప్ క్రీపింగ్ అబౌట్ ఇట్. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఆఖరి మాటలు ఒక మాట చెప్పాడు. ఫిలదెల్ఫియా సంఘం గురించి ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతూ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 7, ప్రకటన గ్రంథం 3:7. ఫిలదెల్ఫియా అంటే బహుశా మీకు తెలిసే ఉండొచ్చు, సహోదర ప్రేమ. కొన్నిసార్లు ప్రేమలు ఉన్న ప్రాంతంలో దేవుడు ఏమనుమతిస్తాడో తెలుసా? 3:7 చూడండి, అద్భుతమైన మాట. దేవుడు మాట్లాడుతున్న సత్యం కలిసి చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగో రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడను, ఎవడను తీయలేకుండా వేయువాడనైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి ఏవనగా. అంటే ఒక మాటలు చెప్పాలంటే
లాస్ట్ కంక్లూజన్ స్టేట్మెంట్ ఫిలడెల్ఫియా సహోదర ప్రేమకు ప్రభు ఏమంటారంటే, నేను తెరిచిన ద్వారము ఎవడు మూయలేడు, నేను మూసిన ద్వారము ఎవడు తెరవలేడు. ఏడ్చుకుంటా ఆ గాయం నుంచి అక్కడే బయట రాకుండా ఇలాగే చేస్తే నేను మూసిన ద్వారం గురించి నేను ఎంత ఏడ్చినా దానికి పరిష్కారం లేదు. నేను ఒక్కసారి తలుపు మూసానా, స్టోరీ ఈజ్ ఓవర్. అందుకొరకే ఎవరు నీ జీవితంలో ఉండాలని దేవుడు నిర్దేశిస్తాడో వాళ్ళు చచ్చేదాకా ఉంటారు. నువ్వు దేవుడు ఎవరిని జీవితంలో ఏర్పరచుకోలేదో వారి గురించి నువ్వు ఎంత ప్రయత్నించినా ఉండరు. ఒక్కసారి దేవుడు తలుపేస్తే ఆ తలుపు ఎవరు తీయలేరు. అయితే దేవుడిని పంపించాడని జీవితంలో ఎవరైనా సరే వాళ్ళు శ్రేష్టమైన వారే. ఇస్కరియోతు యూదాలు కూడా శ్రేష్టమైన ఇవే. ఈ కోణంలో కానీ నువ్వు చూడడానికి ఇష్టపడితే దేవుడు ఒక ఆశ్చర్యకరమైన సత్యంగా, ఒక అనుభూతిగా నీ జీవితంలో వెళ్తున్న గాయాన్ని నీకు ఆశీర్వాదముగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీ స్పందన ఏంటి? అందుకొరకే ఒకటే మాట, ఒకటే పరిష్కారంకి వచ్చాడు. ఆశాభక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు నాకుండా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, నాకు ఏది వద్దు, ఐ జస్ట్ వాంట్ యూ. ఈరోజు అద్భుతమైన తీర్మానం ఏది తెలుసా? అబ్రాహాము తీర్మానం కానీ, దావీదు తీర్మానం కానీ, ఇంతమంది విశ్వాస వీరుల చరిత్రలో ఒకటే సీక్రెట్ ఏం తెలుసా అండి? వాళ్ళు ఒకటే తీర్మానం చేసుకున్నారు, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా ఒక సత్యం నమ్ముతున్నాం ప్రభా, ప్రతిదానికి భౌతికంగా ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ ఉంది, కానీ మేము నమ్మేది ఒకటే, మమ్మల్ని ఎప్పుడు విడవని ఎడబాయని యేసయ్యా నీ చేయి పట్టుకొని ముందుకెళ్తాం. నీవు మాకుండగా లోకం నాకు ఏది అక్కర్లేదు. ఈరోజు ఇమ్మానుయేల్ దేవుని హృదయ తలుపు నిలిచి తట్టుచున్నాడు. ఒంటరితనంతో బాధపడుచున్నావా? ఇతరులని పోల్చి ఆ గాయపడి బాధపడుచున్నావా? గాయాన్ని మానిపే దేవుడు, గాయపడిన హస్తంతో నీ స్వస్థపరిచే దేవుడు. ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత, ఆయన పొందిన మానసిక గాయాలే నీ మానసిక గాయం నాకు స్వస్థత. ఈరోజు ఎక్కడ నిలబడుతున్నావు? ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? రా ప్రభు దగ్గరికి. కమ్ బ్యాక్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ఆ ఊరి వెలుపల కలువరి శిలలో ఏకాకిగా వేలాడుతూ ఆ సందర్భంలో తండ్రి వీరేం చేయించినారు, వీరిని వీరు క్షమించమని ఆ కన్నీరు పెట్టిన యేసు ప్రభు వారి ప్రేమ నీకు అర్థం కావట్లేదా? యేసు ప్రభు వారు ఒకటే మాట, ప్రయాసపడి భారం వచ్చిన సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తుంటే ఆ విశ్రాంతి వద్దని ఇంకెన్ని రోజులు ప్రయాసపడతావు? ప్రియ సోదరి సోదరుడా, ఈ రోజు తలుపు ఎదురు నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే అతడు నాతో, నేను అతనితో భోజన సహవాసం చేస్తానంటే స్వస్థపరిచే దేవుణ్ణి బయట పెట్టి ఇంకెన్ని రోజులు బాధపడతావు? హౌ లాంగ్ యు గోయింగ్ టు క్రై? హౌ లాంగ్ యు గోయింగ్ టు సఫర్ కీపింగ్ ద క్రైస్ట్ హూ హాస్ బీన్ వూండెడ్ ఫర్ యూ? నీకు గాయపరచబడిన క్రీస్తుని బయట పెట్టి ఇంకెన్ని రోజులు ఏడుస్తావు? ఈరోజు ప్రభు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ గాయాన్ని మాన్పాలని ఆశపడితే స్పందించాలని నీకు ఆశ ఉందా? ఈరోజు ఆశాపు ఒకటే మాట అన్నాడు, అయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. నిత్యత్వం కోసం సిద్ధపరచబడడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు ప్రభు నేను చెక్కుతున్నప్పుడు, ప్రభు ఇది నాకు ఆశీర్వాదం నమ్ముచున్నాను, ఇది నా కంటికి ఆశ్చర్యము, ఇది నా కంటికి మారోలెస్ ఎక్స్పీరియన్స్గా మార్చబడాలని ఆశపడుతున్నా. ఈ తృణీకరణ బాధల నుండి, కన్నీరులో నుండి ఒక ఆశీర్వాదం వైపు వెళ్ళాలని ఆశపడుతున్నా. ప్రభు ఇన్ని రోజులు ఎవరి గురించి అయితే ఏడుస్తున్నానో, ఇన్ని రోజులు ఏ గాయంతో తట్టుకోలేక బాధపడుతున్నానో, ఏ అవమానం అయితే తట్టుకోలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నానో, ఏ బాధ, ఏ అవమానము, ఏ నిట్టురుపు, ఏ ఫెయిల్యూర్ తట్టుకోలేక నేను బాధపడుతున్నానో అదే నాకు ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తున్నావు ప్రభా. నా గమ్యస్థానం వైపు తీసుకెళ్తాను మాట్లాడుతున్నావు కదా, నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నా తండ్రి. నీ కార్యం నాకు చేయవా అని చెప్పి ఈరోజు తీర్మానం చేసుకుంటావా? మనుషుల గురించి ఆలోచించి ఈరోజు నీ మానసికంగా కృంగిపోయి ఉన్నట్లయితే కమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. ఈరోజు బయటకు రా ప్రభా, నేను నిన్నే సంతోషపెట్టాలని ఆశపడుతున్నాను, తను నిన్ను మాత్రం గణపరచాలని ఆశపడుతున్నా. అయ్యా ఈరోజు ఇమ్మానుయేల్ దేవా నాకు తోడు ఉండాలని నేను ఆశపడుతున్నా, దయచేసి నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నా అంటే ప్రభు ఒక మాట అన్నాడు, తృణీకరణను పుట్టిన గర్భములో నుండి ఆయన జన్మలో తృణీకరించబడ్డాడు. యేసు ప్రభువారు పుట్టిన బర్త్డే రోజు కూడా తృణీకరించబడ్డ దేవుడు నీ బాధ అర్థం చేసుకోడా? తన సొంత ప్రజల ద్వారా తృణీకరణ పొందిన దేవుడు నీ బాధ అర్థం చేసుకోడా? తన యూదుల ద్వారా తృణీకరణ పొందిన దేవుడు నీ బాధ అర్థం చేసుకోడా? ఈరోజు ప్రజలందరి ద్వారా తృణీకరణ పొందిన దేవుడు ఈరోజు నీ బాధ అర్థం చేసుకోడా? తన సొంత శిష్యుల ద్వారా తృణీకరణ పొందిన దేవుడు నీ బాధ అర్థం చేసుకోడా? ఆఖరిగా కల్వరిలో మరణంలో తృణీకరణ పొందిన దేవుడు నీ బాధ అర్థం చేసుకోడా? భూస్థాపితం అవుతున్నప్పుడు తృణీకరణ పొందిన దేవుడు నీ బాధ అర్థం చేసుకోడా? ఒక్క మాటలో నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా యేసు ప్రభువారు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నప్పుడు ఈరోజు ప్రభు చేతికి అర్పించుకొని, అయ్యా నా గాయం గురించి గేయడం మానేస్తా, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఈరోజు నీ ఆదరణ చేతిని ఆదరించబడాలని ఆశపడుతున్నాను ప్రభు సన్నిధిలో అర్పించుకోవాలని ఆశ ఉంటే ఈరోజు నీకు ప్రాణం చేస్తాం.